ఉందో ఆ మూలం కంటిన్యూస్ చక్కటి మోటివేషన్ ఉంటుంది. లేకపోతే ఉండదు సరిగా. మళ్ళీ ఆ తర్వాత తేరుకున్న తర్వాత అరే నేను ఇది చేస్తే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, మనకు ఎటువంటి మూలాలు మనల్ని నిలబెడతాయి, మనల్ని సక్సెస్ చేస్తాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రైట్, అందరికీ ముందు రోజు చూడండి, ముందు రోజే రేపటి గురించి ప్లానింగ్, ప్రెసెంట్ ని చేయడము, అట్ సేమ్ టైం ప్రెసెంట్ ని మనం చేస్తూ ఉండడం ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం తర్వాతది ప్లాన్ చేస్తూ ఉండడం ఇంపార్టెంట్. చూడండి, నేను సరే ఒక 5:15 అయినా పావు గంటలో వస్తారేమో అంటే చెక్ చేయండి, చూడండి ఎంతమంది ఉన్నారు మీ టీంలో. ఆఖరికి స్టెప్ 1 చేస్తున్న వాళ్ళకి సగం మంది వచ్చినా కూడా వాళ్ళకి లేదు, మంచి స్లీప్ లో ఉండుంటారు. మంచి స్లీప్ లో ఏమవుతుంది, ఒక 1 అవర్ తోటి అయిపోతుంది. అలవాటు కావాలి. అసలు ఈ ప్రోగ్రామ్ అని కాదు, ప్రోగ్రామ్ విషయం పక్కన పెట్టండి. ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా టైంకి అసలు లేచి దయంలాగా లేచి కూర్చోవాలి అంతే. 4:30 4 అని అంటే లేచి అట్లా కూర్చోవాలి. నిద్ర పట్టట్లేదు అనాలి, సరిపోయింది అబ్బా నాకు ఇంకొద్దబ్బా దండం పెట్ట, ఇంకా పెట్టకు, నేను కడుపు నిండిపోయింది అని ఎట్లయితే అంటామో, నిద్ర దగ్గర కూడా అట్లే ఉండాలి. అసలు ఉండాల్సింది ఫస్ట్ నిద్ర దగ్గరనే. అసలు ఈ టైంలో ఎంత ఉత్సాహంగా ఉంటే వాళ్ళు అంత సక్సెస్ అన్నట్టే. నేను ఇది ఒక్కటి నేర్పించి కూర్చున్నా చాలు తెలుసా, నేను ఇంకేం చేయక్కర్లేదు. ఇది ఒక్కటి, ఆ పిఈటి మాస్టర్ విజిల్ పట్టుకొని తిరిగినట్టు మా 10th నైట్ క్లాసులో ఆయన తిరుగుతా ఉంటాడు. ఉదయం రాగానే అబ్బా, ఆ విజిల్ వినపడింది అంటేనే స్వర్గం నుంచి నరకంకి వెళ్ళినట్టుంటుంది. అప్పుడు ఉన్నా పర్లేదు, నో ప్రాబ్లం, కానీ లేవడం అలవాటైంది. లేవటం అలవాటైంది. సో అది మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ దీన్ని ముందు మనకి సరే, వాళ్ళు తర్వాత కొత్త వాళ్ళు ఈ ఇంపార్టెంట్ ఇంకా అలవాటు కాలేదు అని అనుకుంటే, నాకు ఆల్రెడీ స్టెప్ 1 స్టార్ట్ అయ్యారు, నా బోత్ సైడ్ లో స్టెప్ 1 స్టార్ట్ అయ్యారంటే మీకు ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయినట్టు. మీకు ఒక ఫ్యామిలీ. ఈ 2 రోజుల్లో ఒక న్యూస్ పేపర్ లో ఇచ్చినట్టు పాంప్లెంట్ ని రిలీజ్ చేసినట్టు మన కంపెనీ చేసింది. ఎంత చక్కటి క్లారిటీ అంటే, ఇంకా దాన్ని నేను మంచిగా చదవాలని చెప్పి అట్టు పెట్టుకున్నాను పక్కన. నేను నా సార్ కూడా తెలుగులో పెట్టాడు చాలా మంచిగా. ఎంత కడుపు నిండిందో నాకైతే. ఉమ్. ఎంతో గర్వంగా ఉంది అసలు ఇలాంటి కంపెనీలో ఉన్నందుకు. చాలా చాలా అంటే మీరు కూడా ఇమాజిన్ చేయలేరు వాళ్ళు ఎలాంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నారు అనేది, ఎలాంటి ఎంపవర్మెంట్ ని కోరుకుంటున్నారు, ఎటువంటి లీడర్షిప్ ని కోరుకుంటున్నారు. స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంటుంది. ఉమ్. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే ప్రపంచాన్ని తయారు చేయాలి. అట్లాంటి వాళ్ళు నలుగురు ఉన్నా చాలు. బోస్ లెఫ్ట్ 4 మెంబర్స్, రైట్ 4 మెంబర్స్ ఉన్నా చాలు. ఓ ఓ 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు మనం ఇన్కమ్ ఇచ్చేటువంటి ఈ ప్రపంచంలో ఇన్కమ్ ఇచ్చే దాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకంటే అసలు ఇన్కమ్ లేదు, ఒక ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నా అనే వాళ్ళకి ఇదైతే పంచ ప్రాణాలు. ఉమ్. ఒక గొప్ప కల్పవృక్షం. ఆల్రెడీ వస్తున్న వాళ్ళకి నో ప్రాబ్లం, కానీ నాకు ఇంకా ఓ 10,000 ఎక్స్ట్రా కావాలి, 15,000 సరిపోవట్లేదు, ఫ్యామిలీ పెరుగుతుంది అని అనుకుంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళని, అలాంటి డ్రీమర్స్ ని మనకు దొరుకుతారు. మీరు వెళ్తూ ఉంటే అన్ని రకాల వాళ్ళు దొరుకుతూ ఉంటారు. నాలాంటి డ్రీమర్ మీకు దొరుకుతాడు ఖచ్చితంగా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే. మరి ఇన్కమ్ అంత అవసరం ఎవరికి లేదు, అవసరం చెప్పండి. నేను జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి బిజినెస్ అవర్కి మనం అప్లాస్ ఇద్దాం. మీరు సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్. ఈ రోజు ప్రతిరోజు ఇలా అవ్వాలి. ఉమ్. నేను ఇంకా ట్రై చేస్తున్నాను నా పిల్లలకి, మీరు ఏమైనా చేయండి కానీ 7 వరకు మాత్రం మీరు మంచం మీద అట్లా పడుకొని ఉండొద్దు, చాలా డేంజర్ అది. ఉమ్. చాలా చాలా ఎంత మబ్బు జీవితాన్ని క్రియేట్ చేసి, సూర్యోదయ జీవితాన్ని క్రియేట్ చేయదు, అది మబ్బు జీవితాన్ని క్రియేట్ చేస్తుంది.
మబ్బు మబ్బు ఉంటుంది మొత్తం జీవితం అంతా. అది ముఖ్యం. లేకపోతే ఎటువంటి నాయకత్వ లక్షణాలు అబ్బవు అసలు. నాయకత్వ లక్షణాలు అబ్బే ముచ్చటే లేదు. చూడండి, క్రియేట్ చేయడం, హోల్డింగ్ చేయడం, ఎక్స్పాండ్ చేయడం. కంపెనీ ఎక్స్పాన్షన్ అని చెప్తుంది ఇప్పుడు. ఎక్స్పాన్షన్ అని చెప్తుంది. ఆ ఎక్స్పాన్షన్ లో వెళ్ళాలంటే ముందు హోల్డింగ్ అనేది అవసరం. ఎలా చేస్తాం హోల్డింగ్? మాటల ద్వారా చేస్తాం. మాటల ద్వారా హోల్డింగ్. మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మాటల ద్వారానే వస్తుంది. మార్కెటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మాటల ద్వారా వస్తుంది. ఇదే హోల్డ్ చేస్తుంది. మరి మాట్లాడేది ఎవరు? మనసే మాట్లాడుతూ ఉంటుంది. మరి మనసుకున్న దివ్యశక్తులు ఎప్పుడు రైజ్ అవుతాయి? మంచి అలవాట్ల ద్వారా. అలవాట్లలో రాజా లాంటి అలవాటు ఏంటిది? ఎర్లీ మార్నింగ్ వేకప్. రాజా లాంటి అలవాటు. దాన్ని మేనేజ్ చేయాలంటే ముందు రోజు డైట్ ప్లాన్ ఉండాలి. ముందు రోజు స్లీప్ ప్లాన్ ఉండాలి. ముందు రోజు ఎమోషన్ బ్యాలెన్స్ ఉండాలి. ముందు రోజు పనుల్లో మునిగిపోతాం. నేను కూడా ముందు రోజు పనుల్లో మునిగిపోయాను. కానీ నిన్న మధ్యాహ్నం నుంచే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను. నిన్న మధ్యాహ్నం నుంచే ఎంత బిజీగా, నైట్ వచ్చేసరికి 9:30 అట్లా అయింది. అయినా సరే ఆ బిజీలో కూడా అట్లా డిఫరెంట్ ప్రపంచంలో ఉన్నా కూడా నన్ను నేను గుర్తు చేసుకుంటూ ఈ టైం కోసం రెడీ చేసుకున్నాను. సో లక్షణాలు చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఏ లక్ష్యం ఉండాలి? ఎటువంటి లక్షణాలను పెంపొందించుకోవాలి? మనకు ఎటువంటి లక్ష్యం ఉండాలి? ఎటువంటి లక్షణాలని పెంపొందించుకోవాలి? దాన్ని బట్టి మనం రెడీ అవుతూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఇన్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే నా లక్ష్యం ఏంటి అనేది. ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తున్నాను. ఈ టాపిక్ లో నా లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏంటి? దీని నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఒక గంట తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి క్లారిటీ ఉండాలి? ఎటువంటి ఆలోచన విధానం ఉండాలి? వాళ్ళలో క్రియేషన్ స్కిల్ పెరగాలి. వాళ్ళలో హోల్డింగ్ స్కిల్ పెరగాలి. వాళ్ళలో ఎక్స్పాన్షన్ స్కిల్ పెరగాలి. ఈ 3 పెరగాలి వాళ్ళలో. మరియు వాళ్ళకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ రావాలి. ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మరియు డూప్లికేషన్ చేయగల స్కిల్ కూడా ఉండాలి. డూప్లికేషన్ చేయగల స్కిల్. ఇది ఎప్పటికప్పుడు ఒక కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. నా యొక్క బాధ్యత, నా యొక్క లక్ష్యం ఒకటి మనీని క్రియేట్ చేయడం అనేది చేసుకోవాలి. మనీని క్రియేట్ చేయడం. ఓకే, ఎందుకు నా యొక్క బాధ్యత అని అంటున్నంటే, పిల్లలు ఇదేమో నేను మార్కులు తెచ్చుకోవాలి, మంచిగా చదువుకోవాలి అనేది వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా అదే చేస్తాం. ఎందుకంటే ఫీజు కట్టి పంపిస్తూ ఉంటాం కాబట్టి గుర్తు చేస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం మనకున్న బాధ్యత, మన ఫ్యామిలీకి సంబంధించి ఒకటో రెండో సంపాదించే మార్గాలు మనకు ఉంటాయి. ఆ సంపాదించే మార్గాలు ఒకటి ఏంటంటే కంటిన్యూస్ గా ఉద్యోగానికి వెళ్ళడం, కంటిన్యూస్ గా షాప్కి వెళ్ళడం, లేదా పర్సంటేజ్ల కొద్దీ మనం ఏదైనా ఏజెన్సీ తీసుకొని ఇంత పని చేస్తే ఇంత కమిషన్ వస్తుంది అనే పనులు చేయడం. కానీ సొంతంగా నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడం మన యొక్క ఇండస్ట్రీ కమ్యూనిటీ కామర్స్. ఈ క్లారిటీ మనకు బాగా ఉండాలి. ఒక జయంత్ గారు ఏమనుకోవాలంటే, నేను నెట్వర్క్ ని క్రియేట్ చేస్తున్నాను అనేది అనుకోవాలి. నెట్వర్క్ ని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లారిటీ ఫస్ట్ ఉండాలి. నేను ప్రతిరోజు టైం తీసుకోవడం ద్వారా, ప్రజెంటేషన్ చేపించడం ద్వారా, రిటైల్ చేయడం ద్వారా, లాగిన్స్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తున్నాను? నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. నేను కమ్యూనిటీ కామర్స్ అనే దాంట్లో భాగంగా ఉన్నాను. ముందు టీం తయారు చేసుకొని నేను క్రికెట్ ఆడతాను. నేను ముందు ఒక టీం తయారు చేసుకుంటాను. అలాగే ముందు ఒక కమ్యూనిటీని తయారు చేసుకుంటాను. విత్ హెల్ప్ ఆఫ్ మై అప్లైన్స్ అండ్ సీనియర్స్. వాళ్ళ యొక్క హెల్ప్ తోటి నేను ఒక టీంని నేను రెడీ చేసుకుంటాను, కమ్యూనిటీని. దాని ద్వారా నేను నా యొక్క కామర్స్ని క్రియేట్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్. ఓకేనా జయంతి గారు? ఇది మనం తెలుసుకో. దీనికి
రాబర్ట్ కియోసకి గారు ఏం కావాలో చెప్తున్నారు చూడండి. అసమాన నాయకత్వ నైపుణ్యాలు. అసమానం వేరే వేరే వాళ్ళకి మ్యాచ్ అవ్వకుండా ఎలా ఉండాలంటే సామాన్యమైనవి కాదు, అసామాన్యమైనవి, అంటే చాలా మంది కష్టమైనవి నాయకత్వ లక్షణాలు ఉండాలి. అంటే లీడ్ చేసి ఉండాలి. ఆ క్రియేటివ్నెస్ కానీ, ఓకే, ఆ మాట్లాడే నైపుణ్యం కానీ, వాళ్ళని కౌన్సిలింగ్ చేసే నైపుణ్యం కానీ, ఇవన్నీ అవసరం. అసలు దీనికే డబ్బులని మీరు తెలుసుకోవాలి. ఇది రెండో పాయింట్. శ్రీకాంత్, ఈ పాయింట్స్ నేను చెప్పినవి, ఇది పాయింట్, ఇది ముఖ్యం అని అంటుంటాను. అప్పుడు అది రాసుకోవాలి. నీ మైండ్ సెట్ లో ఉన్న మూలాలే నిన్ను ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్లు వాళ్ళంత షార్ప్ గా ఎట్లా వింటున్నారంటే, నా టీం బోనస్, నా టీంని నిలబెట్టుకొని నేను చూపిస్తాను అని కసి పట్టుదల వాళ్ళకు ఉంది. ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ లో అది రావాలి ఫస్ట్. ఎవరికి వాళ్ళు తమను తాము నిరూపించుకోవాలని చాలా కసితోటి, పట్టుదలతోటి, తపనతోటి ఉన్న వాళ్ళు. అది మీకు ఆ కొత్తగా వచ్చిన స్టార్ లో వస్తుందా, 250లో వస్తుందా, 500లో వస్తుందా, నాకు టీం కుదిరినప్పుడు వస్తుందిలే అనుకుంటే కాదు. టీం కుదరాలంటేనే ముందు ఇది ఉండాలి, ఈ నాయకత్వ లక్షణం. అందరికి యాక్చువల్లీ టీం కుదురుతుంటే ఆ సీరియస్నెస్ వస్తుంటది. వాళ్ళకి టీం మళ్ళీ కుదరట్లేదేమో, వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నా మళ్ళీ బేలా అయిపోతారు. అంతే. అలా దాంతో సంబంధం లేదు. సూర్యుడు అట్లా రాడు. సూర్యుడి పని సూర్యుడే. ఓకే, నీ పని నీదే. నీ యొక్క కసి పట్టుదల అనేది అది ఎప్పటికీ అట్లా ఉండాలి. పట్టు పట్టక రాదు, పట్టు విడువ రాదు. పట్టవలిగే పట్టు, బిగియ పట్టు పట్టాలి. ఇది అసమాన నాయకత్వ నైపుణ్యం. కెప్టెన్ అట్లుంటేనే ఇష్టపడతారు కదా అందరూ టీము. అంతే. లేదంటే ఆయనే మా మీద ఆధారపడ్డాడు అంటే కథం ఇంకా. వాళ్ళు వస్తుంటే ఆయనకి బూస్టింగ్ అవుతుంటుంది. అట్లా ఉంటుంది. మీకు ఏ ఏ ఆలోచనలు చాలా ముఖ్యం అనేది ఇందులో సాఫ్ట్వేర్ చాలా ముఖ్యం. ఈ మూలమైన ఆలోచనలు ఆలోచించే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి బాగా. చిన్న చిన్న రిటైల్ చేయగానే, లాగిన్స్ చేయగానే విపరీతమైన పొగడ్తలు మీరు కూడా కోరుకోవద్దు అసలుకి. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, మీరు టాప్ రీచ్ అయ్యారు, ఎవరెస్ట్ ఎక్కారు, మీరు ఇంకా జెండా పాతడమే, అట్లా అసలు లేదు. అది అట్లా కాదు. ఈ మూలమైనటువంటి ఫిలాసఫీ ఉంటుంది చూసారా, ఆ ఫిలాసఫీని డెవలప్ చేయడం చాలా ముఖ్యం. మనం డెవలప్ చేసుకోవడం, వాళ్ళలో డెవలప్ చేయడం, దాన్ని ఎడ్యుకేషన్ అంటాం. ఎడ్యుకేట్ చేయడం అంటే ఆలోచింప చేయడం. మూలమైనటువంటి ఫస్ట్ ఏంటి, ఐఆమ్ క్రియేటింగ్ వన్ నెట్వర్క్, సెల్ఫ్ నెట్వర్క్. ఒక యూట్యూబ్ క్రియేటర్ సబ్స్క్రైబర్స్ తయారు చేసుకొని ఎంత మురిసిపోతుంటాడు. 1 lakh రీచ్ అయ్యాము, 10 lakhs రీచ్ అయ్యాము, 1 million రీచ్ అయ్యాం అని ఎంత పడిపోతుంటాడు. అంతేనా? అది తన సెల్ఫ్ మార్కెట్, నెట్వర్క్, నెట్వర్త్ ని క్రియేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా నేను నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటున్నాననే మొదటి ఐడియా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఆ జ్ఞానం ఇంపార్టెంట్. ఎవరికి ముఖ్యంగా ఈ స్టెప్ 1 తయారు చేసినటువంటి, అంటే స్టార్ట్ చేసిన వాళ్ళు, S1, S2, S3. ముందు ఆ మూలాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళు ఏం చేయగలుగుతారంటే, వాళ్ళు స్టెప్ 1 చేయడం కాదు, వాళ్ళ టీం మెంబర్స్ ని కూడా స్టెప్ 1 చేయగలుగుతారు. నేను నా స్టెప్ 1 అయిపోయింది అనే మీ స్టెప్ 2 కూడా, అంటే వాళ్ళు స్టెప్ 1 కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. మీరు నమ్ముతారో లేదో, చాలా ఈజీ అసలుకి. స్టెప్ 1 స్టార్ట్ చేయడం, స్టార్ అవ్వడం, 250 అవ్వడం ఏ వ్యక్తికి కష్టం కాదు. అసలు. కానీ ఇండస్ట్రీలోకి కావాల్సినటువంటి ఆ యొక్క ఫిలాసఫీ, ఏ ఫిలాసఫీ తోటి పల్స్ కాఫీ తయారైందో, ఏ ఫిలాసఫీ తోటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కమ్యూనిటీ కామర్స్ తయారైందో, దానికి తగ్గ పర్సన్స్ తయారు చేసుకోవడం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అసమాన నాయకత్వ
నైపుణ్యాలు. ఇక్కడ ఉన్నటువంటి జస్ట్ హెడ్లైన్స్ చదువుతాను చూడండి. చైతన్య స్ఫూర్తిని రగిలించే నాయకులు. చైతన్య స్ఫూర్తిని అన్నిటినీ ఒక దగ్గర చేర్చి, ఆయన మాటలు విందాం. అన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి కలిపే శక్తి ఒక నాయకుడి లక్షణం. అందరినీ ఒక దగ్గర కంబైన్ చేసి ఆ కలిపే శక్తే నాయకత్వ లక్షణం. గొప్ప వాణిజ్య సంస్థలను నిర్మించేది నాయకత్వమే. గొప్ప అందుకే మనం ఎవరిని చూడాలంటాం? యజమాన్ని చూడాలి అంటాం. మన టీంకి మనం యజమాని. ఈ సైకాలజీ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవైపు నుంచి చూస్తే మనమే టీంకి ధైర్యము, మనమే అన్ని. ఇంకోవైపు చూస్తే ఆ టీంలో ఒకానొక సభ్యుడం మనం, అంతే. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నేనేం కాను, జస్ట్ వన్ ఆఫ్ ది పర్సన్. ఓకేనా సుజాత మేడం? అట్లా ఒకవైపు నుంచి చూస్తే నేనే అన్ని వాళ్ళకి. పిల్లలకి ఒకవైపు నుంచి చూస్తే మనమే లోకమై ఉంటాం, ఇంకోవైపు వాళ్ళ లోకం వేరే ఉంటుంది. వాళ్ళ లోకం ఇంకో ప్రపంచం ఉంటుంది. మనం మెయిన్ అని ఇంకొన. అట్లాగే టీంకి మనమే హెడ్ లాగా ఉంటుంది, ఇంకోవైపు వన్ ఆఫ్ ది పార్ట్నర్. బోల్డ్ అంత కంపెనీకి సంబంధించిన వర్చువల్ ఆఫీస్ లో మనం ఒక మెంబర్, అంతే. అందుకని ఒకటి అనుకుంటే మనకు చాలా మేలు. ఇండస్ వీవర్కి కావాల్సిన ఎగ్జిక్యూటివ్స్ ని నేను తయారు చేసే వ్యక్తిని. నేను ఒక వైబ్రెంట్ వీవర్ మెంటర్ని అని. నేను ఇందాకే ఉదయం పూట లేచాను, టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒక వీడియో సేవ్ చేసి పెట్టుకున్నాను, అభిలాష్ గారిది. అది వింటే సార్ చెప్తున్నారు అందులో, నువ్వు నీ టీంకే కాదు, అప్లైన్ టీంకి, కంపెనీ టీంకి కూడా ఉపయోగపడాలని అంట. వాళ్ళకు ఉండాల్సిన 4 లక్షణాలనే అవి చెప్తున్నాడు ఆ వీడియోలో. దాన్నే వైబ్రెంట్ వీవర్ మెంటర్ అంట. నాకు అదే ఆ పొజిషన్ ఇష్టం. ఫైనల్ గా నేను ఒక వైబ్రెంట్ వీవర్ మెంటర్ గా ఉన్నాను, కేవలం ఒక టీం మెంటర్ అట్లా కాదు. పూల్ బోనస్ అని ఉంది తెలుసా? మరి అది కావాలా వద్దా? పూల్ బోనస్ అని కూడా ఉంది. అసలు మీకు ₹1,00,00,000 వరకు ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అసలు కంపెనీ తన టోటల్ ఇన్కమ్, గ్లోబల్ గా వచ్చిన ఇన్కమ్ దాని మీద కూడా ఇస్తుంది. అన్నిటికీ మరి ఈ టీం ఏదైతే ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీని నిలబెట్టుకోవడము, ఆ లీడర్షిప్ మీదనే ఉంది మొత్తం. ఆఖరికి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే కావాలన్నా, మంత్రి కావాలన్నా, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ అయినా ఎక్కడుంది మొత్తం? కీవికి ఎక్కడుంది? గ్రౌండ్ లెవెల్లో వచ్చే ఓట్లేగా. అంతే. నువ్వు ఓట్లను ఎంత క్రియేట్ చేయగలుగుతావు అనేది ఇంపార్టెంట్. నువ్వు డైలీ వాళ్ళతోటి ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు క్రియేట్ చేయగలిగినటువంటి శక్తి. సో అది మనకు తెలియకుండానే ఇంప్రూవ్ అయ్యే అలవాట్లలో మనం మునిగి తేలుతూ ఉండాలి. నాట్యం చేస్తూ ఉండాలి, నృత్యం చేస్తూ ఉండాలి వాటిలో. సో ఈ గొప్ప వాణిజ్య సంస్థల్ని, సబ్స్క్రైబర్స్ ని క్రియేట్ చేసేది ఆ యొక్క నాయకత్వమే. ఓకే, ఇక్కడ అత్యుత్తమ ఉత్పత్తులను, సేవలను అందించే వ్యాపారాలు ధనాన్ని ఆకర్షించవు. గ్రేట్ లీడర్స్ వ్యాపారాల వైపే ధనం ప్రవహిస్తుంది. ఎంత బాగుందో చూడండి. మేము మంచి ఉత్పత్తులు కలిగి ఉన్నాం, మంచి సేవలు ఇస్తున్నాం అన్న దగ్గరికి మనీ అనేది రాదు. గొప్ప నాయకత్వం ఉన్న దగ్గరికి మనీ అనేది పోతుంది. సో ఇది మీకు అతకాలి, ఈ పాయింట్ అర్థం కావాలి. మరి ఎవరు లీడర్ అవుతారు అని అంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మొన్న ఈ 4 రోజులు రాకపోవడానికి అక్కడ కుదరలేదు. మా సిస్టర్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయికి, అల్లుడికి, వానికి కూర్చోబెట్టి చెప్పాను, ఫెయిల్ అవ్వకుండా వాడు సక్సెస్ అవ్వాలంటే స్టడీస్ లో, మనకి ప్లానింగ్స్ లో తన్ని తాను లీడ్ చేసుకోవాల్సిన ఒక 5 అంశాలు రాసి ఇచ్చాను. ఫస్ట్ నువ్వు వీటి మీద ఫోకస్. గంటల తరబడి పుస్తకాలు పట్టుకోవడమే కాదు,
నువ్వు ఆలోచించాల్సిన 5 కోణాలు ఏంటి అనేది మనకి చెప్పారు. రోజు రెగ్యులర్‌గా మనం చర్చించుకునేది. నిన్ను నువ్వు ఎప్పుడైతే లీడ్ చేసుకుంటావో, అప్పుడు నువ్వు అట్రాక్ట్ చేస్తావు నీకు కావాల్సింది. నీకేం కావాలి? ఒక మంచి బెటర్‌మెంట్ పర్ యానం ఇన్ని లాక్స్ రావాలని ఉంటుంది. కష్టపడిన వాళ్ళకి, గొడ్డు చాకిరీ చేసిన వాళ్ళకి అది వాళ్ళకి రాదు. నీలాగా ఎంతో మంది ఇదే ఇంజినీరింగ్‌ని కంప్లీట్ చేస్తారు. ఇదే ఎంబీబీఎస్‌ని కంప్లీట్ చేస్తారు. సర్టిఫికేట్ పట్టుకొని అట్లా కూర్చుంటారు అంతే. కానీ ఫ్యూ మెంబర్సే మంచి కంపెనీస్‌ని, మంచి అవకాశాలని అట్రాక్ట్ చేస్తారు. ఫ్యూ మెంబర్సే. హ్మ్. వాళ్ళ డ్యాడీ కేవలము డిప్లొమానే చేశారు. డిప్లొమానే. డిప్లొమా చేసి మంత్లీ లాక్స్ ఎర్న్ చేస్తున్నారు. 50,000, 60,000 కాదు. హ్మ్. ఆయనకి మంత్లీ లాక్స్‌లో ఉంటుంది. డిప్లొమా సర్టిఫికేట్‌లు ఎంతమందికున్నాయి పాలిటెక్నిక్ సర్టిఫికేట్‌లు? భూమి మీద బోలెడంత మందికున్నాయి. హ్మ్. ఏం చేద్దామా? వీరి వీరి గుమ్మడి పండు ఇది చేద్దామని చేసేటోళ్ళు బోలెడంత మంది. కానీ అవకాశాలని అట్రాక్ట్ చేసే అదృష్టం కొంతమందికే ఉంటది. కేవలం తన్ని తను లీడ్ చేసుకునే వాళ్ళకే ఉంటది. అంతే. సర్టిఫికేట్‌లు తెచ్చిపెట్టవు. హ్మ్. స్కిల్లులు కాదు తీసుకొచ్చేది. లీడింగ్. తన మీద తన బుద్ధిబలం ఎంత ఉంది. ఇది. మార్కులు ఇవి అవి కాదు. అందుకనే చూడండి చాలా ఎనక బెంచ్ ఉన్నా సరే మనీని క్రియేట్ చేయడంలో రాజుగా ఉంటారు. ఫస్ట్ అది. నువ్వు ఇంజినీరింగ్ కంప్లీట్ చేయడమో, లేకుంటే ఇంకోటి కంప్లీట్ చేయడమో నీ లక్ష్యం కాదు. నీ మీద నీకు గ్రిప్ తెచ్చుకోవడం నీ యొక్క లక్ష్యము. దీన్ని గుర్తుపెట్టుకో. హ్మ్. అది ఆ చైతన్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు సర్టిఫికేట్‌ల ద్వారా నీ దగ్గరికి అవకాశాలు రావు. సంపాదించే అవకాశాలు. ఓకే. అందుకనే తను కూడా ఏం చెప్తున్నాడంటే, సేవలనందించే వ్యాపారాలు ధనాన్ని సృష్టించవు, ఆకర్షించవు. అత్యుత్తమ నాయకుడు ఎక్కడున్నాడు? నాయకుడు అనంగానే మీరు వెంటనే ఇంకొకళ్ళని కమాండింగ్ చేయడము, ఇంకొకళ్ళని అట్రాక్ట్ చేయడము, ఇంకొకళ్ళని మోటివేషన్ చేయడం అనేటువంటి పని పక్కన పెట్టాలి. నాయకుడు అనంగానే ఇంకో నలుగురు కనపడొద్దు. మనం కనపడాలి. మన మన విజన్ కనపడాలి. మన సమయం కనపడాలి. డైలీ 24 గంటలు నేను అనుకున్నది అనుకున్నట్టు గడపగలుగుతున్నానా అనేది. అది నాయకుడనంటే. నేను ఏ నాయకుడి గురించి చెప్తున్నా అనుకున్నారు? ఇంకొకళ్ళని కమాండింగ్ చేసే నాయకుడు కాదు. అసలు కమాండింగ్ మనం జేయలేము. ఇన్‌స్పైర్ చేస్తాం అంతే. కమాండింగ్ అసలు చెయ్యలేము. అసలు వేరే వేరే వాటిల్లో అట్రాక్ట్ చేయలేమసలకి. అందుకనే నేనిందాక ఒక ఫిలాసఫీ చెప్పాను. ఏంటి అనంటే, నువ్వు ఒకవైపు అందరికి మీరే ముఖ్యము. ఒకవైపు హరిప్రసాదే చాలా ముఖ్యం. ఇంకో వైపు నథింగ్. జస్ట్ నలుగురిలో నేనొకడిని. అంతే. అట్లుంటేనే కరెక్ట్‌గా ఆలోచనలుంటాయి. లేకపోతే నా డౌన్‌లైన్ నాతోటి మాట్లాడట్లేదు. నా ప్లేన్ తోటి మాత్రం మాట్లాడుతున్నారు. నన్ను తీసి పక్కన పెట్టారు. ఎవరో తీసి పక్కన పెట్టక్కర్లేదు. మనల్ని ముందు మనమే తీసి పక్కన పెట్టాలి. ఇది తెలుసుకోవాలి. అర్థమైందా జయంత్ గారు? మనమే ముందు పక్కన తీసి పెట్టాలి. వాళ్ళు నేనే లాగిన్ చేశాను. వాళ్ళు కూడా చాలా మందిని లాగిన్ చేశారు. మొత్తం నా వల్లే అనంటే ఒకవైపే లాగుతుంటది. అంతే. ఇది ఈ మొత్తము తర్వాత మీరు అరే! మొత్తం అద్దంలాగా కనబడుతూ ఉంటుంది మీకు. ఇది తెలుసు కాబట్టి నన్ను వేరే వాళ్ళు తక్కువే అంచనా ఏయాల్సిన అవసరం లేదు. నన్ను నేనే ఫస్ట్ తక్కువ చేసుకుంటా. ఇంక నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనుకుంటా. హ్మ్. నా సీనియర్ నన్ను కాకుండా వేరే వాళ్ళు అన్ని లోపాలు కనబడతా ఉంటాయి. మనల్ని మనం ఎక్కువ చేసుకున్నప్పుడు. దీన్ని సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటారు. ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ వెరీ డేంజరస్. ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఏమంటాడంటే, వాట్ ఈస్ ఈగో? వాట్ ఈస్ ద ఈగో డెఫినిషన్ అంటే న వేరే ఏం లేదు. ఓన్లీ వన్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది. జస్ట్ నేను సర్విస్ ఇచ్చి, నా ప్రెజెంటేషన్ అనే సర్విస్ ఇచ్చి, నేను మనీ తీసుకుంటున్నాను. నేనిక్కడ పెద్దగా ఏమీ లేదు.
దీన్ని మనం గుర్తించాలి. నేను ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత దీన్ని తన్ని తాను లీడ్ చేసుకోవడం అంటారు. అంతేనా? దీన్ని ఏమంటారు? తన్ని తాను సరిగ్గా లీడ్ చేసుకోవడం అని అంటారు. ఉమ్. లేకపోతే ఎంతసేపటికి లీడింగ్ అంటే ఏమనుకుంటాం? ఇంకొకరిని ఎవరినో కమాండింగ్ చేయడము అని. అట్లా, ఏ బాబు నువ్వు ఇట్లా ఎందుకు చేయట్లేదు, మేడం ఇట్లా ఎందుకు చేయట్లేదు అని. ఒకవేళ అలా కాదు అసలు ఉండాల్సింది, ఫస్ట్ మన ఎమోషన్స్ ని లీడ్ చేయగలగాలి, మన మాటల్ని మనం కరెక్ట్ గా లీడ్ చేయగలగాలి. ఓకే, మన సమయాన్ని లీడ్ చేయాలి, మనం మన హ్యాబిట్స్ ని లీడ్ చేయగలగాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ ని. దాన్ని లీడ్ చేయలేకుండా మనం ఎవరినో లీడ్ చేస్తామంటే అసలు అయ్యే పనేనా? అది కాదు. ఉమ్. ఇందులో నెట్వర్క్ మనకి ఏమి ఇస్తుంది అనే దానికి ఇంకొక మాట ఏం చెప్పారు అని అంటే, నిజమైన సంపద సృష్టించడానికి ఒక యంత్రాంగాన్ని ఇస్తుంది. నిజమైన సంపద సృష్టించడానికి ఒక యంత్రాంగం ఇస్తుంది, ఒక మెకానిజం ఇస్తుంది. చూడండి, హోల్డ్ చేసుకోలేకపోతున్నాను అని తెలిసినప్పుడల్లా మూలం దగ్గరికి వస్తుంటారు లీడర్స్. అది లీడర్షిప్ కాదు. ఉమ్. అందుకే ఫస్ట్ నుంచే చక్కగా మనం మన యొక్క సీనియర్స్ ని సలహాల్ని పాటించాలి. ఏ ఫిలాసఫీ తోటి ఉంటే మంచిదో ఆ ఫిలాసఫీ తోటి మనం ఉండాలి. మనకి ఇండస్ట్రీగా చక్కటి నెట్వర్క్ ని ఇస్తుంది, ఎవ్రీ వీక్ ఇన్కమ్ వచ్చేటువంటి దాన్ని ఇస్తుంది. మరి ఆ నెట్వర్క్ ని హోల్డ్ చేయడం ఎంత ఇంపార్టెంట్. ఒక యూట్యూబర్ ఏం చెప్తాడో తెలుసా? నా సబ్స్క్రైబర్స్ ని నిలబెట్టుకోవడానికి నేను బ్యాంకు ఉద్యోగం చేస్తున్నా సరే మళ్ళీ వచ్చి కంటెంట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. నేను బ్యాంకులో ఉన్న ఖాళీ సమయంలో పుస్తకం చదువుతూ ఉంటాను. అదంతా ఒక దగ్గర పాయింట్స్ రాసుకుంటాను, వచ్చి స్క్రీన్ ప్లే చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఉన్న పెద్ద మార్కెట్ నా ఉద్యోగం కాదు, నా యొక్క సబ్స్క్రైబర్స్. అందుకే ఇమ్మీడియట్ గా వెంటనే నేను వాళ్ళు ఇష్టపడే కంటెంట్ తోటి వీడియోస్ తీయాలి. ఇది తన పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పాను. మరి ఇక్కడ అదే కదా, అదే వాల్యూ కదా మన నెట్వర్క్ అంటే మన టీం కోసం. కానీ ఆయనకి మనకున్నటువంటి, ఆయనకు లేని బెనిఫిట్ మనకున్న బెనిఫిట్ చెప్పండి. అక్కడ ఆయన ఛానల్ ని నిలబెట్టుకోవడానికి ఆయనే ప్రోగ్రామ్స్ చేయాలి, ఆయనే వీడియోస్ తీయాలి, ఆయనే కంటెంట్ రాసుకోవాలి. హ్మ్. కానీ ఇక్కడ మన ప్రోగ్రామ్స్ మన టీం లీడర్స్ చేస్తున్నారు. దట్ ఈస్ కమ్యూనిటీ. జయంతి గారు ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకుంటున్నారు, ఒక కమ్యూనిటీలో ఆల్రెడీ భాగమై. ఆ కమ్యూనిటీలో ఆల్రెడీ నలుగురిలో ఒక్కతి తను. ఆ తర్వాత ఇంకో నలుగురిని తాను క్రియేట్ చేసుకుంటుంది, తనకి ఇన్కమ్ వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ ని. సో దానికోసం సొంతంగా తన వీడియోస్ తన ప్రోగ్రామ్స్ తను చేయాల్సిన అవసరం లేదు. ఈ ఈ దీంట్లో ఉంటుంది. ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు హరిప్రసాద్ మాట్లాడుతున్నా జయంతి గారి సీనియర్ కి లాభమే. ఆ సీనియర్ చేసినట్టే నేనే ఆ సీనియర్ని. ఓకే, అది మీరు చేస్తున్నట్టే మీ టీంకి చెప్తున్నట్టే. ఎంత నైస్ చూడండి. ఇప్పుడు యూట్యూబ్ లో నేను నేను వీడియోస్ పెడితే ఇంకో ఛానల్ కి అయితే డబ్బులు రావుగా. కానీ ఇక్కడ నా వీడియోస్ పెడితే మీ ఛానల్ కి డబ్బులు వస్తాయి. అది దాన్ని ఉపయోగించుకునేది, ఆ తెలివితేటలు అనేది, ఆ ప్రమోషన్. అందుకనే P3లో, P3 ఏంటిది? ప్రమోషన్. P1 మన ప్రెజెన్స్. ఇప్పుడు ప్రెజెన్స్ అని నేను జయంతి గారితో మాట్లాడుతున్నానంటే తను కూర్చొని ఆన్ చేసుకొని చక్కగా కూర్చొని వింటుంది. అది అందరికీ సాధ్యమే, కానీ అంత ఇంట్రెస్ట్ ఉండాలి, అంత ముందు ప్లానింగ్ ఉండాలి. అంత ముందు ప్లానింగ్ ఉంటే అట్లా సాధ్యమవుతుంది, నోట్ చేసుకోగలుగుతుంది. రోజు రోజుకి అలా వినే ఇంట్రెస్ట్ బాగా పెరగాలి.
లావణ్య మేడంలో తగ్గుతుందా పెరుగుతుందా జయంతి గారు? రోజు రోజుకి ఇంకా చక్కగా బ్లేజర్ వేసుకొని వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. ఉమ్. పెరుగుతుంది. ఇట్లా అనండి సరిపోతుంది. పెరుగుతుంది. ఉమ్. మనకు రోజు రోజుకి మనకి మన టీంకి పెరుగుతూ ఉండాలి, తగ్గుతూ ఉండొద్దు. మనం పాటిస్తున్నామంటే మనం బోధిస్తున్నట్టే. స్పెషల్ గా బోధించి మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనం పాటిస్తున్నామంటే కరెక్ట్ గా ఆ నీళ్లు నిండగానే దానికి తగ్గ వాళ్ళు మనకు దొరుకుతారు. ఓకే, ఇది మీరు ఇ- ఇదంతా తెలుసుకోకుండా, ఈ యొక్క నేచర్ అనేది పెంచుకోకుండా, నేను ఎన్ని అసలు స్టెప్ వన్ వల్ల వచ్చే లాభాలు చెబితే మీరు అసలు ఇట్లా స్ట్రైట్ గా కూర్చొని అసలు అబ్బా, అసలు మంచి స్వర్గం మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఉమ్. అసలు ఇంత కావాలి నాకు, అటువంటి టీం కావాలి, అటువంటి ఇన్కమ్ కావాలని అనిపిస్తుంది. కానీ వెంటనే బుద్ధి చెప్తుంటది అంత బానే ఉంది కానీ మరి నీ మైండ్ సంగతి ఏంటి అని. మెంటాలిటీ, ఆ మెంటాలిటీ మూలాలు క్లారిటీ ఉందా? నీ కమ్యూనిటీ గురించి, నీ నెట్వర్క్ గురించి, నీ వర్క్ గురించి క్లారిటీ ఉందా? ఎంతమంది తెలిసి తను ఇప్పుడు కూడబెట్టింది ఏంటి? రోజు తన ఇంట్లో వర్క్, షాప్ ఉండేది, ఆ షాప్ వర్క్ చూసుకునేది, ఇంట్లో చూసుకునేది. ఇప్పుడు ఆ మేడం గారికి స్టెప్ వన్ డ్రీమర్స్, రిటైలర్, రిటైల్ చేసుకునే వాళ్ళు, వాళ్ళు కాదు. స్టెప్ వన్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు వన్ సైడ్ 30 దగ్గరే ఉన్నారు, 28 మెంబర్స్ ఉన్నారు. ఇంకో వైపున 20 మెంబర్స్ ఉన్నారు. టోటల్ గా ఒక 50 మెంబర్స్ క్రియేటర్స్. మాటలు అనుకుంటున్నారా? అది అది ఇప్పుడు ఇంకా అసలు రియల్ డైరెక్ట్ సెల్లింగ్, రియల్ వివా అనేది ఇంకా రానే రాలేదు. ఉమ్. ఇన్ని రోజులు తను ఏం సాధించింది అంటే ఇగో ఇది సాధించింది. 30 lakhs, నియర్లీ 30 lakhs ఎర్న్ చేసుకునే. ఉమ్. మీరు అది నిన్న మొన్న మీరు ఒక ఎగ్జిక్యూటివ్ చూశారు కదా, ఆమె ర్యాంక్ సాధించింది, అనిత గారు. రూబీ ఎగ్జిక్యూటివ్, స్టార్ 1000 కాదు, రూబీ ఎగ్జిక్యూటివ్ అనిత గారు. తను రోజు కాలేజ్కి వెళ్తూ లెక్చరర్ జాబ్ చేసుకుంటూ 15 years నుంచి నేనేం సాధించాను, నేను సాధించడానికి రైట్ ప్లాట్ఫామ్ దొరికింది అనే మూలాలు తనకి బాగా అర్థం. ఆ ఫ్యామిలీకి, వాళ్ళ హస్బెండ్ కూడా చక్కటి క్లారిటీ ఉంది. ఉమ్. తను ఇప్పుడు నెట్వర్క్ ను క్రియేట్ చేసుకునే పనిలో, సీనియర్ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంది, స్కిల్ ని ఉపయోగించుకుంది. దెన్ అక్కడ బోత్ సైడ్ డెవలప్ చేసుకుంది. రూబీ ఎగ్జిక్యూటివ్ మాటలా పడడం అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళి ప్రెజెంటేషన్స్ చేయడం, సీనియర్స్ తోటి గైడెన్స్ ఇప్పించడం. అది అది ఎలా సాధ్యమైంది? ఆమె ఆ బ్యాలెన్స్ చేసుకుంది. ఆ నెట్వర్క్ మీద ఆమెకి ఉంది, ఆ ఈ క్లారిటీ ఉంది, ఆ మూలం మీద క్లారిటీ ఉంది. అట్లా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మంచిగా చక్కగా పనిచేసే వాళ్ళు. సార్ నా గురించి చెప్పలే అట్లే అప్పుడప్పుడు చెప్పడు అనమాట. పేషెన్స్ ని చెక్ చేస్తాడు సార్ కూడా, నేచర్ కూడా చెక్ చేస్తాడు. వందన మేడం కూడా చాలా గ్రేట్. నాట్ ఓన్లీ శ్రీకాంత్, వందన మేడం కూడా గ్రేట్. ఆమె కంటిన్యూస్ గా వచ్చి శ్రీకాంత్ గురించే ఇన్స్పైర్ చేసింది, అంటే సీనియర్ నే ఇన్స్పైర్ చేసింది. జూనియర్ వెరీ ఇంపార్టెంట్. అట్లా కాబట్టి అందరికి అప్పుడప్పుడు మన పేషెన్సీని, మన యొక్క వినయాన్ని నేచర్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటది. ఇదే లీడింగ్ అని అంటే లీడరు, లీడర్ అంతే. ఉమ్. నిజమైన సంపద సృష్టించడానికి ఒక యంత్రాంగం. నిజమైన సంపద సృష్టించడానికి ఒక యంత్రాంగం. స్టెప్ వన్ ని స్టార్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న కూడా గార్లా వెళ్ళి వచ్చినారంటే, నేను నిన్న చూసి కొన్ని ఫోటోలు లేట్గా చూసాను. ఎట్లా జరిగింది మార్కెటింగ్? నైట్ లేట్ అయిందా వచ్చేసరికి? ఎస్ సార్.
నైట్ లేట్ అయింది, మేడం వెళ్ళేసరికి 11 అయింది. ఆ, మీరు ఎక్కడ? నేను ఉమ్, దారిలో సార్. ఉమ్మ్. చెప్పండి అక్కడ జరిగినటువంటిది. నిన్న యాక్చువల్గా డిజిటల్గా ఒకరితో మాట్లాడాం సార్. ప్రాస్పెక్టే. ఆ, వాళ్ళ మేడంకి వచ్చేసి పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి, ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ కనబడుతున్నాయి. తిన వచ్చేసి ఆటో డ్రైవర్, వాళ్ళ మిస్సెస్ వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు ఆ మేడం. సో మేడం ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత అన్ని రీసెర్చ్ చేసిందంట, మన వెబ్సైట్ గూగుల్ అన్ని రీసెర్చ్ చేసిందంట. సో ఒక కొత్త ప్రోడక్ట్ ఫస్ట్ టైం వింటున్నాం, యూజ్ చేయాలంటే ఎట్లా అనే ఒక థాట్లో తను స్ట్రక్ అయిపోయింది అన్నట్టు. వీళ్ళ హస్బెండ్ ఏమో ఇది బాగా నచ్చింది, ఇది నువ్వు వాడాలి, ఇది 10 మందికి కూడా మనం అవగాహన కల్పించాలని చెప్పి తనే ఫోన్లు చేసి మీరు రావాలి, మేము మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఒకసారి పరిచయం చేస్తా, ఇక్కడ చాలా మందికి అవసరం ఉంది అని పదే పదే అడుగుతున్నాడు అని చెప్పి వెళ్ళాం సార్. అక్కడ మల్లీశ్వర్ మేడం డిస్ట్రిబ్యూటర్ వచ్చారు, అండ్ అనిత మేడం, నేను ముగ్గురం వెళ్ళాము. సో అక్కడ 2 హోమ్ మీటింగ్స్ జరిగినాయి. ఒకటేమో అనిత మేడం తరపున వాళ్ళ ఉమ్, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తే, లేదు ఉమ్. మీరు వెళ్ళకండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ ప్రాస్పెక్ట్ కూర్చోబెట్టారు, ఈ వాళ్ళు ప్రాస్పెక్ట్ కూర్చో కూర్చోబెట్టారు. ఒక కూర్చోబెట్టారు. 2 ప్రాస్పెక్ట్స్ ద్వారా ఒక 20 మందికి అవగాహన జరిగింది సార్. మరి హోమ్ మీటింగ్స్. ఒకరు నేమ్ లిస్ట్ కూడా రాసినట్టున్నారు. అవును సార్, తనే అక్కడ ఉమ్, ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత అక్కడ వచ్చే ఆర్డర్స్ని బట్టి తను కూడా ముందుకొచ్చి వెంటనే తను ఇన్స్పైర్ అయ్యారు. పర్సనల్గా 3 ప్రోడక్ట్స్ తీసుకున్నారు. వాళ్ళ మేడంకి స్టార్ట్ చేపిస్తా అని చెప్పి తను కూడా స్టార్ట్ చేశారు. మనం ప్రజల్లోకి వెళ్ళడమే తర్వాయి భాగం. అంత రిసీవింగే ఉంటుంది. మనం ప్రొడక్ట్ ని బిలీవ్ చేయాలి బాగా. మనం పర్సనల్ గా కాదు, ప్రొడక్ట్, మన బలమంతా ప్రొడక్టే. ఇప్పుడు నేను ఇన్ని పాఠాలు ఎలా చెప్పగలుగుతున్నాను? ప్రొడక్ట్ వల్లనే. ప్రొడక్ట్ లేకపోతే ఇంకెందుకు మాట్లాడడానికి అసలు ఉండనే ఉండదు. హరిప్రసాద్ దగ్గర సబ్జెక్టే ఉండదు. ఎన్ని గొప్ప విషయాలు తెలిసినా అన్ని సున్నాలే. సున్నాలు 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 సున్నాలు. ఉమ్. ఎన్ని బెటర్మెంట్ కి సంబంధించిన సబ్జెక్టులు ఎన్నైనా తెలియనియండి, కానీ వెల్నెస్ అనేది నెంబర్ 1 అన్నమాట. ఎన్ని సున్నాలకు వాల్యూ తీసుకొచ్చేది ఈ ఒకటే. మీకు వెల్నెస్ మీద ఎంత ఉంది? డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క 5 పాయింట్స్ చెప్తాం. మీరు సంపద అంటే ధనం కాదు, ఆదాయ పరిమాణంతో సంపదను కొలవలేము. మనల్ని మనం ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాము, ఎంత చక్కగా తీర్చిదిద్దుకుంటున్నాము అనేదే ముఖ్యము. ఉమ్. నేను నా పిల్లలకి ఏం చెప్తానంటే, నిన్ను నువ్వు ఎంత స్క్వీజ్ చేసుకుంటూ, నువ్వు ఎంత కఠినమైన క్రమశిక్షణలో ఉంటే ఆ భగవాన్కి తెలుసు నిన్ను ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టాలో. ఆ నేచర్ కి తెలుసు ఎంత మందితోటి చప్పట్లు కొట్టించాలనేది. నేచర్ కి తెలుసు నిన్ను అక్కడ తీసుకెళ్లి కూర్చోబెడదు అంతే. నువ్వు తయారై ఉండడము, నువ్వు సిద్ధంగా ఉండడం, ఇది మెయిన్. నువ్వు తాపత్రయపడ్డం కాదు. నువ్వు సంగీతంలో రాణిస్తావా, ప్రాక్టీస్ చేయి. మ్యాథ్స్ లో రాణిస్తావా, ప్రాక్టీస్ చేయి. కానీ ఎక్కడికి వెళ్ళి కూర్చోబెట్టాలో నేచర్కి తెలుసు. నీకు ఎటువంటి టీంని ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళని తీసుకురావాలి. చూడండి, నేను ఇప్పుడు బోల్డ్ ఎంతమంది గురించి చెప్తాను. నేను నా దాంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్లు ఆర్ థౌజండ్స్, 500s, ఈవెన్ కొంతమంది, అందరు స్టార్లు తెలియదు, అందరు 250 తెలియదు, కొంతమంది కూడా తెలుసు. వాళ్ళలో ఉన్న గొప్పతనం నాకు తెలుసు. తెలియాల్సింది వాళ్ళకే. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కొంతమందిని చూస్తే అసలు వీళ్ళలోని ఆ గొప్పతనం వీళ్ళకి తెలిస్తే బాగుండు అనిపిస్తుంది. టైంని వేస్ట్ చేయరు వాళ్ళు అసలు. తెలిస్తే. తెలీదు. నిన్న సార్ చెప్పారుగా, పిల్లి ఆ బయటపడే మార్గాన్ని కనుక్కోవడానికి చాలా టైం పట్టి, చాలా చాలా టైం. అట్లా నేను చెబితే అది పర్సనల్ మోటివేషన్ అయిపోతుంది. అందుకని నేను చెప్పాను, కాలానికి వదిలేస్తే వాళ్ళు వాళ్ళే ఈదుకుంటూ ఈదుకుంటూ ఆ చిన్న బోన్ లో ఉన్నటువంటి ఆ పిల్లి తన్ని తాను కొత్త ఒక దాన్ని ఎట్లా కనుక్కుందో, బయటపడేది ఆ ప్రయోగంలో ఎట్లా తేలిందో తనకు తెలుస్తుంది ఏదో ఒక రోజు. ఉమ్. ఈ చిన్న చిన్న మైనస్లు ఏవైతే ఉన్నాయో, తన్ని తను తక్కువ చేసుకునే భావన, అది పోవాలి అసలు. ఉమ్. సరే, రైట్. ఫస్ట్ది లక్ష్యం. లక్షణాల్లో ఫస్ట్ది ఎట్లా ఉండాలి, ఏ లక్ష్యం ఉండాలంటే, నేను బిజినెస్ నెట్వర్క్ ఐదు ఐదు చెప్తాను. నేను 5 చెప్పి ఈ రోజుకి అది క్లోజ్ చేస్తాను. ఇవన్నీ కూడా మీరు స్టెప్ 1లో సక్సెస్ అవ్వడానికి, టీంని నిలబెట్టుకోవడానికి, ఎన్ని పనులున్నా సరే ఒక అవేర్నెస్ అనేది మెయింటైన్ అవుతుంది మీకు. ఉమ్. ఎన్ని పనులు ఉన్నా సరే. లేకపోతే
ఆ టీంని హోల్డ్ చేసి ఎక్స్పాండ్ చేయడం కష్టం అవుతుంది. చూడండి మళ్ళీ ఒక్కసారి, జీవితం పక్కా ప్రాక్టికల్. 30 తారీఖు వస్తుంది, కాల్ వస్తూనే ఉంటుంది. స్కూల్స్ నుంచి ఫీజుల కాళ్ళు, లేకుంటే ఇంకోటి. మనం అలసిపోయాము, మనకు రెస్ట్ కావాలి, నాకు ఉదయం మంచి నిద్ర వస్తుంది అదే టైంకి 5 గంటలకి. ఇలాంటి వాళ్ళకి ఈఎంఐలు కట్టే వాళ్ళకి అవసరం లేదు, కూరగాయలకు అవసరం లేదు, కరెంట్ ఛార్జీలకు అవసరం లేదు. కరెంట్ పీకేయడానికి వచ్చిన వ్యక్తికి అట్లా పడుకున్నానండి నాకు కుదరలేదు, లేకపోతే అందుకని ప్రెజెంటేషన్ ఈ వింటాడా? వింటాడా? ఎంత పక్కా ప్రాక్టికల్ అంటే మనీ దగ్గర అసలుకి డోంట్ ప్లే, పర్సనల్ది చేయొద్దు, గేమ్స్ ఆడొద్దు అసలు. సమయం సంపాదనగా మారేటువంటిది ఉండాలి. ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్లో ఉండే వయసా మనది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే ప్లానింగ్ చేసి మనసా. నిన్న ఒక దగ్గరికి వెళ్ళడము, యాక్చువల్లీ ఈ టైంకి వెళ్ళాలి, 1 అవర్ లేట్ అయింది. ఈ 1 అవర్ని నేను అసలు ఎలా ప్లాన్ చేయాలి అనేది మొత్తం ఒకసారి చేసుకున్నాను. అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరూ రెడీ అవ్వాలంటే ఎంత టైం తీసుకుంటుంది, నేను ముందు ఎప్పటి నుంచి అలర్ట్ చేయాలి, ఇలా అన్ని ఒకసారి లోపల ఒక విశ్లేషణ, చక్కటి అనాలిసిస్ అనేది. ఆ సమయం వేస్ట్ అవ్వకూడదు. ఆ ఆ టైంలో నేను ఇంకా ఎంత మంచి పనులు చేయొచ్చు, అంటే సంపాదనకు మంచి పనులు అంటే సంపాదనకు సంబంధించినవి. ఇది చాలా ముఖ్యం. సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునే లీడర్షిప్ లేదనుకోండి, అది చాలా కష్టం. మీకు ముఖ్యంగా నాకు మనీ చాలా ఇంపార్టెంట్ అనుకున్న వారికి నేను చెప్తున్నా, ఇందులో అందరికీ ముఖ్యమని అనుకోలేము, కొంతమందికి ముఖ్యమని అనుకునే వాళ్ళకి ఈ క్లారిటీ అనేది చాలా చాలా. ఎంజాయ్మెంట్లు దాన్ని పక్కన పెట్టండి. నేను పలానా పనిలో అలసిపోయాను, వంట వండి అలసిపోయాను, బట్టలు ఉతికి అలసిపోయాను, లేకపోతే ఉద్యోగం చేసి అలసిపోయాను, వాళ్ళతోటి మాటలు బాత్కానీతోటి అలసిపోయాను, దావతులతోటి అలసిపోయాను, ఇవి అసలు పనికిరావు. ఫస్ట్ది వీఆర్ క్రియేటింగ్ నెట్వర్క్. ఓకే, సో నా లక్ష్యం నెట్వర్క్ అని క్రియేట్ చేసుకోవడం, అంటే ఒక స్టార్ 500 తయారు చేసుకోవడం, ఇది లక్ష్యం. ఫస్ట్ది స్టార్ 500. ఓకేనా శ్రీకాంత్, నువ్వు 500 కాదు, నీ బోత్ సైడ్స్ లో ఒక్కొక్కరును లేకుంటే ఇద్దరిద్దరు చాలా అసలు. అంటే నలుగురు నలుగురు అనుకో, ఏదైనా నలుగురిని గుర్తుపెట్టుకో, ఆ నలుగురిని లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్, నలుగురు. ఓకే, దెన్ లక్షణాలు. ఎటువంటి లక్షణాలు ఉండాలంటే వాళ్ళకి మనీని క్రియేట్ చేయడం చాలా ఎంజాయ్గా ఉండాలి. ఒక కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి అతని నుంచి ఒక 2,000 లాభం పొందడం, ఆ సరుకును అమ్మడం అనేది ఈ బిజినెస్ మ్యాన్కి చాలా ఎంజాయబుల్గా ఉండాలి. మ్యాథ్స్ని ఎంజాయ్ చేసే వ్యక్తి ఆన్సర్ రాకపోతే చికాకుకు ఫీల్ అవ్వడు, ఇంకా మెదడుకు పదును పెడతాడు. ఇది బిజినెస్ మ్యాన్ లక్షణం. బిజినెస్ మ్యాన్ లక్షణం. మనీని క్రియేట్ చేస్తున్నాను నేను ఎవ్రీ వీక్, నాకు మాత్రమే కాదు, టీమ్స్ వాళ్ళ మనీని కూడా క్రియేట్ చేస్తున్నాను. ఐఏపి పోస్టర్లు అంటాం దాన్ని. ఈ లక్షణం కలిగి ఉండాలి. నేను నా సమయం సంపాదించడానికి కాదు, సంపాదన సృష్టించడానికి అని పెట్టుకోవాలి. ఇది లక్షణం. హరిప్రసాద్కి ఇదే థాట్ అన్నమాట, ఇదే థాట్ ప్రాసెస్ ఉంటుంది. నేను మనీని క్రియేట్ చేయాలి అనేది. ఎప్పుడు క్రియేట్ అవుతుంది మనీ? డిమాండ్ క్రియేట్ అయినప్పుడు. డిమాండ్, సప్లై ఉందా లేదా మనకి? పల్స్ సప్లై, కాఫీ సప్లై, సప్లై ఉంది. వాట్ ఈస్ అవర్ డ్యూటీ? ద క్రియేషన్ ఆఫ్ డిమాండ్. డిమాండ్ని క్రియేట్ చేయడం. ఎస్, మీకు ఇది అవసరము, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అవసరము, మీరు ఈ ఈ కర్కమీన ఉన్నటువంటి ఐకేర్ మీకు చాలా అవసరము, ఫ్యూచర్లో మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది, ఇంట్లో ఉండడం చాలా అవసరము అనేటువంటి ఆ డిమాండ్ వాళ్ళకి అవసరం. ఇది మీకు విండో సీట్ కావాలని అంటే, లేదా మంచి సీటు, మెత్తటి సీటు కావాలని అంటే బుక్ చేసుకోండి రెడ్ బస్ అని ఎవరంటున్నారు? డబ్బులు లేకనా? విండో సీట్ కావాలని అంటే బుక్ చేసుకోవాలి. ఇదివరకు విండో సీట్ కావాలని అంటే
ఆ? బస్సు రాగానే కర్చీఫ్లు పట్టుకొని ఆ టైర్ ఎక్కి విండోస్ నుంచి వేసేవారు కదా. ఉమ్. ఇప్పుడు దాన్ని డిమాండ్ క్రియేట్ చేస్తున్నాడు, రెడ్ బస్ డిమాండ్ ని. ఎవరు? కోటీశ్వరుడు. కోటీశ్వరుడు కొన్ని వందల వేల సినిమాలు తీసిన వాళ్ళు ఇద్దరు కూర్చొని మీకు విండో సీట్ కావాలంటే ఇది చూడండి. లేడీస్ కి కూడా సపరేట్ గా ఒక ఉంటుంది బుక్ చేసుకోవడానికి, ఇబ్బంది ఏం లేదు అని డిమాండ్ ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. దేనికి సంబంధించి? ఒక యాప్, అది ఒక కంపెనీ. ఆయనకే అంత అవసరం ఉంటే, ఘట్టమనేని గారి ఫ్యామిలీకి అంత అవసరం ఉంటే ఆ, మన ఫ్యామిలీకి అవసరం లేదా? మీరు కూడా సెలబ్రిటీనే, మీరు కూడా సెలబ్రిటీనే. అది ఆయన సొంతంగా కారు ఉండి థమ్స్అప్ తాగకున్నా కూడా వాటి గురించి చెప్తూ ఉంటాడు. ఆ బస్ ఎక్కనే ఎక్కడ ఆ థమ్స్అప్ తాగనే తాగడు. ఇక్కడ మరి కాఫీ తాగుతూ, పల్స్ తాగుతూ, పిల్లలకి ఇస్తూ మీరు ఎందుకు దాన్ని ఉపయోగించుకోవద్దు అవకాశాన్ని? 21st సెంచరీ బిజినెస్ ని ఎందుకు అర్థం చేసుకో మనం? ఉమ్, పాత చింతకాయ పచ్చడిని పక్కన పడేసి ఇంట్లో ఉంటూనే, గృహిణిగా ఉంటూనే ఉమ్, మీరు దాన్ని సాధించుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ది లక్ష్యం ఏంటి? నేను బిజినెస్ నెట్వర్క్ ని క్రియేట్ చేస్తున్నాను. లక్షణాలు ఏంటి? సంపదను సృష్టిస్తున్నాను, డిమాండ్ ని నేను క్రియేట్ చేస్తున్నాను నా కంపెనీకి సంబంధించి. ఈ ఆలోచన ఉండాలి. ఓకే, నాకు అవన్నీ తెలుసా అంతకుముందు? లేదు. అసలు ఇలాంటి ఒక బిజినెస్ ఉందని తెలిసిన తర్వాత నేను డెవలప్ చేసుకున్నాను. రెండవది, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది లక్ష్యం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నేను ఆరోగ్యాన్ని ప్రమోట్ చేయాలి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు కూడా నెమ్మదిగా ఆరోగ్యాన్ని తీసుకురావాలి. వాళ్ళ అంటే నెమ్మదిగా అంటే వాళ్ళ మెడిసిన్స్ తగ్గేటువంటి శక్తి, తగ్గించే శక్తి న్యూట్రాసిటికల్లో ఉంది. ఇంట్లో వాళ్ళు వాడుతున్నటువంటి ఏ ఇల్లు, ఏ ఒళ్ళు అసలు మెడిసిన్స్ వైపుకు వెళ్ళకూడదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఉండాల్సిన రెండో లక్ష్యం. ఉమ్. దీనికి సంబంధించి ఆరోగ్యం ఎందులో దాగి ఉంది? ఆహారంలో దాగి ఉంది. ఉమ్. ఎటువంటి ఆహారం, ఎంత ఆహారం అనేటువంటిది మొన్న నేను ఆల్రెడీ చూపించాను. మా బ్రదరు మా ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టాడు. ఇక నా కుటుంబ సభ్యులకి నేను ఆలోచింపజేయడం కంటే ఈ వీడియో ఆలోచింపజేస్తుందని అనుకున్నాడు. ఉమ్. ఈ వీడియో అంటే తన కుటుంబాన్ని ఆలోచింపచేయడానికి. ఇది నేను ఆల్రెడీ పర్సనల్ గా నా టీంకి చూపించాను. ఇది కూడా మీ పర్సనల్ జిఎస్ఎం లో బాగా ఉపయోగపడుతుంది. రెండే కారణాలు. ఒకటి మనం తినే తిళ్ళు, రెండోది మనం తినే పద్ధతి. అసలు రైటా? ఇప్పుడు వినండి. అనారోగ్యానికి రెండే కారణాలు. ఒకటి మనం తినే తిళ్ళు, రెండోది మనం తినే పద్ధతి. అసలు ఆహారంలో మంచి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, రైట్ ఫ్రమ్ టెక్నాలజీ నుంచి స్పేస్ రీసెర్చ్ వరకు. ఎందుకో తెలియదు, ఆహార విషయంలో మాత్రం మనం చాలా వెనకబడిపోతాం. ఆ మేడం గారు నాకు ఎందుకో తెలియదు అని అంటున్నారు, కానీ నాకు తెలుసు. ఎందుకు అంటే సెల్ఫ్ కంట్రోలింగ్ లేక, సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ లేక. ఎందుకంటే అది తినేది శరీరం కాదు, మనసు తింటుంటది, కాబట్టి కంట్రోల్ చేయలేదు. ఉమ్. అందుకని మనసుకు చాలా ఇష్టాలు ఉంటాయి, మనసు తింటుంటది. శరీరం గురించి అయ్యో నేను చచ్చిపోతున్నాను, మంట పుడుతుంది నాకు అని అన్నా కూడా మనసు ఒప్పుకోదు, తింటూనే ఉంటుంది, కోరుకుంటూనే ఉంటుంది. అది కారణం. ఉమ్. హలో, నేను మీ పాబ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఒక న్యూట్రిషనిస్ట్గా నేను మీకు ఈరోజు ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్పట్లేదు, కానీ అసలు ఎలా తినాలి, తినే పద్ధతి గురించి చెప్పబోతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి మూడు సూత్రాలు. ఒకటి ఎలా తినాలి, రెండు ఎప్పుడు తినాలి, మూడు ఎంత తినాలి. ఎలా తినాలని దాని గురించి చూసుకుంటే,
ఇప్పుడున్న బిజీ వరల్డ్లో ఎప్పుడు పడితే అప్పుడు హరీబరీగా తినేస్తూ ఉంటారు, ఒక ల్యాప్టాప్ చూస్తూనో ఏదో ఫోన్ చూస్తూనో. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడన్నా మనం బాగా నమిలి తినాలి. వలన అది కచ్చపచ్చగా ఉంటుంది. ఆ పార్టికల్స్ మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్న చిన్న ప్రశాంతంగా పూర్తిగా కింద కూర్చొని తినేవాళ్ళం. తర్వాత పేట ఎక్కాము, తర్వాత డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు అందరూ బొఫే సిస్టంలో నించుని తింటున్నారు. ఇది మనం యాక్చువల్లీ డెవలప్మెంట్ అనుకోవచ్చు, కానీ ఇది డెవలప్మెంట్ కాదు. మన అనారోగ్యానికి, డిసీజెస్కి ఇది డెవలప్మెంట్ లాంటిది. డిసీజ్ ఎక్కువ అవుతున్నాయి. కింద కూర్చునేటువంటి ఎంత వయసు ఉన్నా కింద కూర్చునేంత శక్తి ఉంటే వాళ్ళు ఫిట్ గా ఉన్నట్టే. మనం కింద కూర్చుని తినడం వల్ల ఇంకో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దీనివల్ల వేసి ఉడికిస్తే ఈ వీడియో నేను వెల్నెస్ దాంట్లో పెడతాను, అడ్వాన్స్ ఆయుర్వేద దాంట్లో వినండి. ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఆరోగ్యం ఉంటే అంత కూర పెట్టుకోండి. మీ కూర ఎంత ఉందో అందులో సగం మీరు రైస్ వడ్డించుకోండి. సో దీనివల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గుతుంది. కాయగూరలు అంటే ఫైబర్ కంటెంట్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. మేడంకి కాఫీ కనుక కాఫీ పల్స్ ప్రెజెంటేషన్ బాగా చేస్తుంది, ఎందుకంటే తనకి ఆ ఆరోగ్యం మీద గ్రిప్ ఉంది కాబట్టి బాగా చేస్తుంది. ఒకవేళ తనకు తెలిస్తే మాత్రం ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి అర్థమవుతే మంచి మంచి వీడియోస్ పెడుతుంది, కరెక్ట్ గా ఆరోగ్యం గురించి అవేర్నెస్ చేస్తుంది. ఆమె కోరుకుంటుంది మనసులో, ఆమె అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యం ఉంది ఆమెకి. ఆటోమేటిక్గా అదే లక్షణాలు వచ్చేస్తాయి. ఓకే, తను హెల్దీగా ఉంటుంది, చెప్పి చెప్పి తను హెల్దీగా ఉంటుంది. అట్ సేమ్ టైం వాళ్ళకు కూడా ఎటువంటి మంచి అవసరం. అర్థమైంది పాయింట్? ఇది అన్నమాట. మన లక్ష్యం ఏంటంటే అందరూ హెల్దీగా ఉండాలి, వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ తగ్గిపోవాల్సిందే, అంతే. అట్లా. ఓకే, ఇది లక్షణం. ఎవరికి ఈ స్టెప్ 1 కంప్లీట్ చేసుకొని నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తికి. సరేనా? ఇది రెండోది. ఫస్ట్ది బిజినెస్ అంటే ఏందో చెప్పేశాను, రెండోది ఇది. ఇక మూడోది, నాకు టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఇది లక్ష్యం, మూడవ లక్ష్యం. ఇవన్నీ నాకున్న లక్ష్యాలు, మీకు అదే అవి కూడా చెప్తున్నాను మీకు. మన దగ్గర చెస్ బోర్డు రెడీగా ఉంది, అంత ఆడడం కూడా వచ్చింది, కానీ టైంకి ఉపాయాలు కావాలి, టైంకి ఐడియాస్ కావాలి, ఆ చెస్ ఆడడంలో నైపుణ్యాలు కావాలి. దానికి చెప్తున్నాను, మూలాలు సెట్ చేసుకుంటే, లక్ష్యం లక్షణాలను పెంచుకుంటే అయిపోతుంది. ఓకేనా శ్రీకాంత్? అది చెప్తున్నా. ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి నాకు కావాలి, దాని గురించి బాగా తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో దీనికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఈ యొక్క టైం ఫ్రీడమ్కి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, ఎప్పుడు ఎలా వస్తుంది అనే విషయాలు ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా తెలుసుకుంటాం. దాన్ని మనము రీసెర్చ్, దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేస్తూ ఉండాలి. మనల్ని మనం తీర్చిదిద్దుకునేటువంటి లక్షణాలు ఉండాలి. నేర్చుకోవడం, మార్చుకోవడం అనుకోండి, ఆ లక్షణాలు. అలాగే ఉన్నాం అనుకోండి, ఈ సంవత్సరం ఈ డిసెంబర్ 31 వరకు మనం ఏం నేర్చుకోవట్లేదు, ఏం మార్చుకోవట్లేదు అనుకోండి, నెక్స్ట్ 2026 కూడా అట్లే ఉంటుంది. ఇక ఏం మార్పు ఉండదు, సేమ్ టు సేమ్ అట్లనే ఉంటుంది, అదే జీతం. కాకపోతే ఖర్చులు పెరుగుతాయి, జీతం పెరగదు. పక్క నుంచి వచ్చి యాడ్ అయ్యేది ఏం లేవు కదా, మనీ అంతే ఉంటుంది. సో మూడవది లక్ష్యం ఏంటి? ఐ వాంట్ టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇది, దీని గురించి నేను బాగా వినాలి, దానికి సంబంధించి నేను నేర్చుకోవడం, మార్చుకోవడం జరగాలి. నాలుగవది ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళని నేను తయారు చేయాలి. ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ని లైక్ చేసే వాళ్ళని. టీచర్ లక్ష్యం ఏంటి? ఎడ్యుకేషన్ మీద ఆసక్తిని పెంచడం, అంతేనా? టీచర్ది ఎడ్యుకేషన్ మీద ఆసక్తి పెంచడం, ఆ పిల్లలకి రోజు రోజు చదవాలన్న ఆసక్తిని పెంచడం. సో ఎడ్యుకేటర్స్ని, ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళని, ఆర్థిక అక్షరాస్యతని
తెలుసుకునే వాళ్ళని నేను పెంచాలి. అట్లా అలా కాకుండా నేను స్టార్లను తయారు చేయాలి ఎక్కువగా, 250లను తయారు చేయాలి ఎక్కువగా, అది కాదు. ఎడ్యుకేషన్ ని, ఓకే, క్లారిటీ తీసుకునే వాళ్ళని, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ని, ఆసక్తిని పెంచాలి. ఇది అసలైనటువంటి ఎడ్యుకేషన్ లేకుండా, ఎడ్యుకేషన్ అంటే దానికి సంబంధించినటువంటి ఆర్థిక అక్షరాస్యత, అవగాహన, వెల్నెస్ మీద అవగాహన, ఓకే, ఇవి అన్నమాట. దీని మీద పెంచాలి, వాళ్ళలో ఆసక్తి పెంచాలి. సార్ నేను ఏం పాయింట్స్ మిస్ అవుతాయని నేను వెంటనే లేవగానే టక్మన్ లాగిన్ అయ్యాను సార్ అని అన్నారు అనుకోండి, హ్యాపీనేనా శ్రీకాంత్ నీకు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే? ఉమ్. ఎందుకని హ్యాపీ నువ్వు? వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఆసక్తి వచ్చింది, ఎడ్యుకేషన్ మీద. అట్లాంటి వాళ్ళు ఉంటే ఎందుకు అంత హ్యాపీ? ఇప్పుడు శ్రీరంగ సార్ ఉన్నారు, వాళ్ళ సీనియర్లు మా శెట్టి గారికి, జానయ్య గారికి ఎంత హ్యాపీ, ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. ఉమ్. వందన మేడం ఎడ్యుకేషన్ తీసుకోవట్లేదు, నీకు నీకు హ్యాపీనా? లేదు. అదేంటి మేడం రోజు వచ్చేది రాలేదు అని అంట. అలా ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళని ఎక్కువగా, అది వాళ్ళని మనం అసలు టీచర్ హోంవర్క్ చేసుకొని వచ్చేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళనే ఉంటే టీచర్కి చాలా ఆనందం. అందుకే ఒకసారి బివి పట్టాభిరామ్ గారిని గుర్తు చేసుకోవాలి. తను ఏమంటాడంటే ఆసక్తి పెంచడమే, అది కూడా దెబ్బ కొట్టకుండా వాళ్ళని ఆసక్తి పెంచావంటే నువ్వు చాలా గ్రేట్ టీచర్ అని అంటాడు. గుడ్ టీచర్ అనే బుక్ లో అది చదివిన తర్వాత నాకు చాలా మార్పు వచ్చింది నాలో. ఇంకా జీవితం అంటే ఇంకో జీవితం ఏమి ఉండదండి. హరిప్రసాద్ జీవితం ఒకటే, పండించుకోవాలి దాన్ని చక్కగా, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ ఎంత హ్యాపీగా ఉండొచ్చో. ముందు అసలుకి హ్యాపీనెస్ అనేది మెయిన్. హ్యాపీనెస్ అని తన్ని తాను లీడింగ్ చేసుకునే వ్యక్తికి హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడు మూడిట్లో సక్సెస్ అవుతాడు: ఆరోగ్యం, ఆదాయం, అనుబంధాలు. తను తాను లీడ్ చేసుకోలేని వ్యక్తికి ఈ మూడు పోతాయి. ఏది? ఆరోగ్యం పోతుంది, ఆదాయం పోతుంది, అనుబంధాలు పోతాయి. అందుకే ఆ మూలాల గురించి కొంచెం అదే ఎక్స్ప్లెయిన్. నాలుగోది అయిపోయింది కదా. మరి ఈ ఎడ్యుకేషన్కి మనం చేయాల్సినటువంటిది, మనం లక్షణాలు ఆచరించడమే. లక్ష్యము, లక్షణాలు రాసుకుంటున్నారా? లక్ష్యం, ఓకే. జయంతి గారు, ఒకవైపు లక్ష్యము, ఇంకోవైపు లక్షణాలు, ఓకే. రాసుకుంటున్న వాళ్ళు ఒకవేళ వీడియో ఆఫ్ చేసిన తంబు, లైక్ అండ్ లైక్ తంబ్, ఓకే, డన్. ఐదవది, నేను మంచి ట్రైనర్ అవ్వాలి. నేను మంచి ట్రైనర్ అవ్వాలి. సార్ మీరు కొంచెం చెప్పండి అని, మేడం మీరు మీరు మాట్లాడండి అంటేనే అసలు, అంటే ఇంకొకరిని మోటివేషన్ చేసే శక్తి మీకు వచ్చిందని అర్థం. జిజియాబాయి పేరు విన్నారా? ఎవరు ఆవిడ? శివాజీ మదర్, రైట్? అంతేనా? కరెక్టేనా? ఎందుకు చరిత్రలో ఎట్లా నిలబడింది? షీఈ్ ఏ రైట్ మోటివేటర్. తల్లి ఫస్ట్. ఆ అబ్బాయి ఇంటర్లో 2 సబ్జెక్టులు పోయాడంట, వాళ్ళ మదర్ చెప్తుంది. వాళ్ళ నాన్న ఏమో నువ్వు అట్లే పోతావు అట్లే పోతావు అంటే ఫెయిల్ అవుతావు ఫెయిల్ అవుతావు అని. ఆయన అట్టే అంటాడు, నీకు అసలు ఖచ్చితంగా పాస్ అవుతావురా నువ్వు, నాకు తెలుసానే అట్లా చెప్పిన సార్ నా బిడ్డకి వాడు అయిండు అని అంటుంది, చెప్తుంది. అంటే ఆమెకి మోటివేషన్ చేసి షీఈ్ బెస్ట్ ట్రైనర్ అన్నమాట. ఆ ట్రైనర్ అవ్వాలి అనేది కోరుకున్నాను. ఓకే. ముఖ్యంగా వాళ్ళలో 3 లక్షణాలు మనం ఆ లక్షణాలు పెంపొందించాలి. ఏంటి అని అంటే, ఇటువైపు లక్షణాలు, లక్ష్యం చెప్పాను కదా, లక్షణాలు. ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్స్ చెప్తారు మీకు. ఒకటి ఏంటంటే రిజెక్షన్ హ్యాండ్లింగ్ చేసేటువంటి అది పెంచాలి.
రిజెక్షన్ హ్యాండ్లింగ్ చేయడం ఫస్ట్ కావాల్సింది. మొన్న ఆ మేడం గారంట అంత మంచి ఇద్దరు ముగ్గురు చాలా బాగుంది, చాలా బాగుంది, మాకు మంచిగా అయింది అని చెప్పిన వాళ్ళని పట్టించుకోకుండా ఎవరెవరైతే ఇష్టపడలేదో ఈ వర్క్ ని వాళ్ళని పట్టించుకుంటుందంట. ఇప్పుడు మేడం గారికి ఏం తెలియాలి? మైండ్ఫుల్నెస్ గురించి తెలియాలి. మైండ్ఫుల్నెస్ కి ఏంటి అంటే మైండ్ ఎప్పుడు కూడా అంత అనుకూలత కోరుకుంటూ ఉంటుంది. నేను వేసుకున్న డ్రెస్ అందరికి నచ్చుతుందా లేదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా అంత అనుకూలత అనుకూలత అనుకూలత. అందుకని ఎప్పుడైనా చూడాలి, కనీసం మనము 10లో 8 ఎలా ఉన్నారు అనేది చూసుకోవాలి. 10కి 10 కాదు. ఒక 20 మందిని వదిలేయాలి, 80 మందికి నేను చేసే పని నచ్చుతుందా లేదా, అవసరమా లేదా, అది తెలుసుకోవాలి. ఆ 10లో 2 మెంబర్స్, ఆ 100లో ఆ 20 మెంబర్లు మన వాళ్ళే అయి ఉండొచ్చు. మన దాంట్లోనే ఎక్కువ మంది ఉండొచ్చు, బయట వాళ్ళలో 80 మెంబర్స్ దాగి ఉండొచ్చు. ఈ పాయింట్ అర్థమైంది? ఆ 20 మెంబర్స్ వచ్చి మన కోర్ గ్రూప్ లోనే ఉండొచ్చు. అసలైన మన అవసరం ఉన్నటువంటి పీపుల్ 80 మెంబర్స్ వేరే వాళ్ళ నేమ్ లిస్ట్ లో ఉండొచ్చు. అది రిజెక్షన్ హ్యాండ్లింగ్ ఒకటి, అండ్ రియలైజేషన్ ఒకటి, రియాలిటీ ఏంటో తెలుసుకోవడం. రియాలిటీ, రియలైజేషన్ అండ్ రెమ్యునరేషన్. వాళ్ళు ఎవ్రీ వీక్ ఇన్కమ్ ని తీసుకునేలాగా వాళ్ళని ట్రైన్అప్ చేసే ట్రైనర్లు మనం కావాలి. ఈ 5 లక్ష్యాలు ఉండాలి. ఓకేనా? మీకు తెలుసో లేదో మీ ఎగ్జిక్యూటివ్స్ అడగండి, ఎంత సింపుల్ సార్ ఈ బిజినెస్ అంటారు. మీరు ఎవరినైనా అడగండి. ఏం కృష్ణయ్య సార్, ఎంత సింపుల్ సార్, కానీ వాళ్ళే కాంప్లెక్స్ చేసుకుంటారని అంటారు. సింపుల్, సరళంగా, చాలా ఈజీ. టైం ఇవ్వకపోవడము, దీని గురించి రియలైజేషన్ కాకపోవడము, రిజెక్షన్ హ్యాండ్లింగ్ సరిగా లేకపోవడము, నేను ఇన్కమ్ ని ఎవరి వీక్ క్రియేట్ చేస్తాను అనేటువంటి బ్రాడ్ గా ఆలోచించి తను ఎక్కువగా ఆలోచించుకునే శక్తి లేకపోవడము, ఇది సమయాన్ని లీడ్ చేసుకునే శక్తి ఉంది. ఓకే, ఫస్ట్ ఈ 5 లక్షణాలు ఒకసారి మనం శాంతి మేడం నీట్గా రాసుకున్నారా? ఇటు లక్ష్యము అని కొంచెం చూడండి. లేడీస్ ఎక్కువగా ఎంత ఎక్కువగా ఉంటారంటే, ఎందుకంటే వాళ్ళకి చక్కగా డిగ్రీలు చదివి ఉంటారు, కొంతమంది అంతకంటే పెద్ద చదువులు కూడా చదివి ఉంటారు, కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికో వెళ్ళి వర్క్ చేయలేరు, అలా ఉండిపోతారు. వాళ్ళకి చదివే స్కిల్ ఉంటుంది, కానీ ఉపయోగించుకోవడానికి మంచి ఆపర్చునిటీ దొరకదు. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ ని ఉమెన్ ఎంపవర్మెంట్ కి బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ఒక ప్రత్యేకమైన టాపికే పెట్టారు రాబర్ట్ కియోసకి గారు. ఏమని దీని టైటిల్ అంటే, మహిళలు విజయం సాధించే వ్యాపారం అని. ఇది 21వ శతాబ్ది వ్యాపారం, ఇది మహిళలు విజయం సాధించే వ్యాపారం అని రాబర్ట్ కియోసకి గారు అన్నారు. సో మీరు ఇంట్లో పని అన్ని చేసుకుంటూ ఈ ఒక జూమ్ అనేది మీ ఇంటికే ఎడ్యుకేషన్, కాలేజ్ని, బిజినెస్ స్కూల్ని మీ ఇంటికే తీసుకొచ్చింది. కాబట్టి కొంచెం మీరు ఏం చేస్తారంటే, ఒక హెడ్ ఫోన్స్ తీసుకొని మీ వర్క్ చేసుకుంటూనే ఓ టేబుల్ మీద పెన్ను పెట్టి ఆ పాయింట్స్ ని తర్వాత మర్చిపోకుండా రాసుకోండి. ఇంత శ్రద్ధ ఉండాలి. తైత్తిరీయ ఉపనిషత్తులు ఏం చెప్పబడింది అంటే, బ్రహ్మము తపస్సుకే నెగ్గుతుంది అని. బ్రహ్మం దేనికి అని అంటే తపస్సుకే, తపించే వ్యక్తికే. మీరు అనుకునే అలా ఉంటే నా జీవితం బ్రహ్మాండంగా ఉంటది అని అనుకోండి, అదే బ్రహ్మం, ఇంకోటి ఏదీ లేదు.
అట్లా ఉంటే నా జీవితం బ్రహ్మాండంగా ఉంటది అని సంథింగ్ కొన్ని ఐడియాస్ ఉంటాయి మనకి. ఉమ్. అదే బ్రహ్మం. అది ఎవరికి నెగ్గుతుంది, కలుగుతుంది? తపస్సుకే, తపించే వ్యక్తికే అనేది. ఎలా తెలుస్తుంది తపస్సు తపించే వ్యక్తి అంటే? ఏమో ఇది ఒక మేడం ఇల్లు ఊడుస్తూనే పెట్టుకొని వింటూ ఉంటుంది, నోట్ చేసుకుంది. అది తపం అని అంటారు, తపస్సు. ఏం పోతాను అట్లా ఎప్పుడు ట్యూన్ చేయొద్దు మనసుకి. వెళ్ళకున్నా ఏం కాదు, వినకున్నా ఏం కాదు అని ట్యూన్ చేసామంటే ఇంకా అది వినపడదు. అది ఖచ్చితంగా సెట్. లెక్చరర్ అయ్యుండి ఎగ్జిక్యూటివ్ ని ఈ టైంలో 20-25 ఎగ్జిక్యూటివ్ కొట్టిందంటే మామూలు తపన కాదు అది. మీకు అందరికీ అది చాలా, ఆ ఇన్సిడెంట్ అనేది, ఆ సిచ్యువేషన్ చాలా ఇన్స్పైరింగ్ సిచ్యువేషన్. అంతేనా శాంతి మేడం? కమాలి గారు, వాళ్ళు థౌజండ్స్. అజ్మతుల్లా గారి వైఫ్ వచ్చారు, స్టార్ థౌజండ్స్. నెక్స్ట్ మీ స్టెప్ అన్నమాట అది. మీరేం లేదు, 500s మీద ఫోకస్ చేయండి. క్రియేషన్ ఆఫ్ 500s చాలా దగ్గరికి వచ్చి ఉంటారు. తర్వాత మాట్లాడదాం పర్సనల్ మీటింగ్ లో. రైట్. జానే గారు, లక్షణాలు చెప్పండి. అదేంటి లక్ష్యాలు? ఒక ఫస్ట్ లక్ష్యము, లక్షణాలు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ చక్కటి పాయింట్స్ ఉన్నాయి. వీఆర్ ద క్రియేటింగ్ ఆఫ్ నెట్వర్క్. ఓన్లీ లక్ష్యాల్లో మెయిన్ ఏంటంటే స్టార్ 500 క్రియేషన్ పనిలో మనం ఉండాలి. ఇదే మన లక్ష్యం, మొట్టమొదటి లక్ష్యం. అది ఫస్ట్ లక్ష్యం. ఎస్ సార్. తర్వాత రెండోది ఇక్కడ వచ్చేసి ఈ ఫస్ట్ దాంట్లోనే మనీని క్రియేట్ చేయడం, ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఈ లక్ష్యం అది సాధించాలి. ఆ లక్షణం ఉండాలి. లక్ష్యం ఆ, మనీని yes. క్రియేట్ చేయడం, ఎంజాయ్ చేయాలి. ఉమ్. దాంట్లోనే భాగంగా డిమాండ్ ని క్రియేట్ చేస్తుంటాం మన పని. సార్, ఈ వారం నాకు 1000 రూపాయలు వచ్చింది, 2000 వచ్చింది, నా దగ్గర ఒక స్టార్ క్రియేట్ అయ్యారు. ఇలా అసలు దాన్ని వినాలి, ఆ సౌండ్ వినాలి. ఎస్ సార్. దాన్ని ఎంజాయ్ చేయాలి అసలు. అంటే వాళ్ళకి 2000, 1000 రూపాయలు ఎంతో ఒకటి వచ్చి ఉంటాయి వాళ్ళకి. మనీ క్రియేషన్ ఎంజాయ్ చేయాలి. సప్లై ఆల్రెడీ ఉంది, మనం డిమాండ్ ని క్రియేట్ చేయాలి అంతే. ఎస్, సో, డిమాండ్. yes, మీరు yes. ఒకటే మీ పల్స్ అంటే ప్రొడక్ట్ గురించి మీరు ఎంతగా చర్చిస్తుంటే, ఇప్పుడు నేను నా కంపెనీ గురించి నేను ఎంతగా చర్చిస్తుంటే అంత డిమాండ్ క్రియేట్ అవుతున్నట్టు. ఓకే, ఆ విషయంలో దమ్ము లేకపోతే డిమాండ్ క్రియేట్ అవ్వదు. ఎట్లాగా ఉంది కదా, ఆ విషయంలో దమ్ము ఉంది. కమ్యూనిటీ కామర్స్ అనే పదంలో డైరెక్ట్ సెల్లింగ్, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బైనరీ ప్లాన్, న్యూట్రాసిటికల్, ఇవన్నీ దమ్మున్న విషయాలు. దమ్మున్న విషయాలు ఎంత మాట్లాడుతుంటే అంత డిమాండ్ పెరుగుతుంది. ఓకే, ఇంట్లో కూర్చునే బస్ సీట్ ని బుక్ చేసుకునేటువంటిది దమ్మున్న విషయం. అది ఎవరిచ్చారు? టెక్నాలజీ ఇచ్చింది వాళ్ళకి. ఆయుర్వేదానికి అడ్వాన్స్ టెక్నాలజీని యాడ్ చేసి చేయడం అనేది ఒక దమ్మున్న విషయం. అది ఏమంటారు ఒకసారి మన గూగుల్లో న్యూట్రాస్యూటికల్ గురించి సార్ తెలుసుకోవాల్సింది ఎంత ఉంది అని అంటున్నారు. అందులో ఏమనుంది సార్ న్యూట్రాస్యూటికల్ గురించి? రెండో పాయింట్ చెప్తారు. ఇప్పుడు సార్ ఫస్ట్ పాయింట్ చెప్పారు, రెండో పాయింట్ ఏంటి నేను చెప్పింది? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు మీకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పాలి అది లక్ష్యం. దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఆ లక్ష్యం నెరవేరాలని చెప్పారంటే ఫస్ట్ మన ఆహారం గురించి తెలుసుకోవాలి, వెల్నెస్ గురించి. మన దీని ఆరోగ్యం రావాలంటే ఆహారమే, అనారోగ్యానికి కారణం కూడా ఆహారమే అవుతుంది. మరి ఎలాంటి ఆహారం కావాలని చెప్పారంటే మనకు న్యూట్రాసిటికల్స్ సార్, పోషక ఔషధాలు కావాలి మనకు, పోషకాలు ఉన్నటువంటి ఆహారం కావాలి మనకు. అవే ఈ 21st సెంచరీ మొత్తాన్ని కూడా ఈ రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా ఉండబోతుంది అంటున్నారు. అంటే గూగుల్లో సెర్చ్ చేసి వచ్చింది సార్ అది. న్యూట్రాసిటికల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ 21st సెంచరీలో చెప్పారంటే మనకు దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి ఉబకాయం, అదేవిధంగా హృదయ సంబంధ రోగాలు, అంటే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒబిసిటీ ప్రాబ్లమ్ కావచ్చు, తర్వాత ఇంకా బోన్ డెన్సిటీ, అదేవిధంగా అంటే ఇక్కడ ఆస్టియోఫోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్, డయాబెటిక్, క్యాన్సర్ మొదలైనటువంటి దీర్ఘకాలిక ఇంకా చాలా ఉన్నాయి పేర్లు. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడతాయి అని అక్కడ చెప్పడం జరిగింది సార్. అది ఎంత చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ దగ్గర అదే కదా, అదే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది లక్ష్యం. దానికి సంబంధించిన విషయాలు సేకరించడం మన లక్షణం.
మనం ఈ వ్యక్తి అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకునేటువంటి వ్యక్తి తను చక్కగా వాటర్ తాగుతూ ఉండడం, డైట్ ప్లాన్ చేయడము, ఏది తింటే మంచిది, ఇట్లా నేను ఇందాక వీడియో చూపించాను, ఆ మేడం లాగా తయారవుతుంటారు. ఇది రెండవ క్వాలిటీ. చూడండి, మనీ అంటే కేవలం ఒకే కోణం కాదు, 5 కోణాలు చెప్పాను. ఓకే, అది అప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, వాళ్ళు తను లీడ్ చేయగలుసుకుంటారు. అది నేను చెప్పినటువంటి పాయింట్ ఈరోజు. సో సెకండ్ లక్ష్యం చెప్పారు. ఫస్ట్ లక్ష్యం జానే సార్ ఏం చెప్పారు? నేను నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి, ఆ ఓనర్షిప్ అవసరము. ఈ రోజుల్లో ఒక ఉద్యోగంతో నేను 2 చేతులతో సాధించేది ఏదీ లేదు. ఓకే, నేను 10 సంవత్సరాల తర్వాత కూడా ₹1,00,000 కూడా సంపాదించలేను ఈ 2 చేతులతోటి ఒకే ఉద్యోగం చేస్తూ, ఒక చిన్న వ్యాపారం చేస్తూ. కానీ మంత్లీ 1,00,000 ఎక్స్ట్రా నేను తీసుకోవాలి అంటే ఒక నెట్వర్క్ ఓనర్షిప్ అనేది అవసరము. ఈ క్లారిటీ నాకు ఉండాలి. ఈ 21వ శతాబ్ది వ్యాపారం గురించి ఐడియా ఉండాలి. ఇది ఫస్ట్ లక్ష్యం. లక్షణం ఏంటంటే మనీని క్రియేట్ చేయడం, ఎంజాయ్ చేయాలి. ఈ క్వాలిటీ తనకు ఉండాలి. ఓకే, వింటున్నారా అందరూ? చూడండి, రాజమండ్రి మేడం తంబిస్తూ ఉన్నారు, అంటే వీడియో ఆన్ చేసుకునే అవకాశం లేకున్నా వింటున్నారు అట్లా. రైట్. అప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి? అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఎగ్జిక్యూటివ్కి ఉండాల్సినటువంటి, కాబోయే ఎగ్జిక్యూటివ్కి ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అని అంటే, లక్ష్యం ఏంటంటే ఇది. మరి లక్షణం ఏంటి అంటే వీటి గురించి హెల్తీగా ఉండడం లక్షణం. మూడోది మాషెట్టి గారు. సార్, ఉమ్, నాకు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ కావాలి. ఉమ్. ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళని నేనే తయారు చేయాలి. థర్డ్ది ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్. నేను నా జర్నీ అంతా ఒక్క ఆలోచనతో స్టార్ట్ అయింది, ఏంటంటే నాకు టైం ఫ్రీడమ్ కావాలి. ఉద్యోగంలో నాకు అది దొరకదు, అసలు నేను భరించలేను అది. ఉమ్. మళ్ళీ 60 ఏళ్ళ వరకు, 65 ఏళ్ళ వరకు ఆ 60,000కి, 70,000కి, ఆ ₹1,00,000కి నెల రోజులు తిరుగుతూ ఉండడం అలా కాదు. ఒక ఒక పర్టికులర్ 50 ఏళ్ళకి, 55 ఏళ్ళకి అయిపోవాలి అంతే, మనీకి సంబంధించిన మ్యాటర్. ఆ తర్వాత నుంచి జీవితం ఇంకో విధంగా ఉండాలి అంతే. టైం ఫ్యామిలీతో స్పెండ్ చేసే విధంగా ఉండాలి, అంతేగాని ఏంటి తిరగడం. ఓకే, అదంతా ఒక వ్యవస్థ, మనల్ని కట్టడి చేసేస్తుంది, జీవితం మొత్తం అట్టి పెట్టేసుకుంటుంది. అట్లా కాదు అనే టైం ఫ్రీడమ్ గురించి మాత్రం నాకు ఆలోచన ఉంది. అండ్ ఆల్సో ఎక్కడొచ్చింది ఆ మహానుభావుడు ఎండమూరి గారు ఆయన బుక్ లో రాశాడు, పర్టికులర్ ఒక ఏజ్ వచ్చేసరికి నీ సమయం, నీ సంపాదన నీ చేతిలో ఉండాలని రాస్తాడు ఒక బుక్ లో, విజయానికి 5 మెట్లు అని. అది ఆ బుక్ నేను ఎప్పుడు ఉద్యోగం కోసం చదువుతున్నప్పుడు ఆ బుక్ చదివా. అది ఇప్పటికి కూడా అట్లా స్టోర్ అయింది. అదే ఆ మూలమే నన్ను నడిపించింది ఆలోచన. డైమండ్ చేసింది అదే. సో మీరు ఇప్పుడు చెప్పండి, ఏది మూలము? ఫిలాసఫీ మూలము, లక్ష్యమే మూలము, క్లారిటీ మూలం, అదే నడిపిస్తుంది. ఓకే, ఈ విషయాలు బోర్ కొట్టకూడదు మీకు. ఈ బోర్ కొట్టి నేను ఇప్పుడు చెప్పే విషయాలు బోర్ కొట్టినాయి అంటే మీరు ఎక్కడో రాంగ్ థింకింగ్ లో ఉన్నారు, రైట్ ప్యాటర్న్ లో లేరని అర్థం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవి నేను చెప్పేది. సో దానికోసం మనం ఏం చేయాలి? ఈ టైం ఫ్రీడమ్ ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకోవడం మన లక్ష్యం. దానికోసం ఏం చేయాలి? నేర్చుకోవడం, మార్చుకోవడం ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ, మార్చుకుంటూ వస్తున్నాను. దీనికి ఇంత ఫ్రీడమ్ దొరికింది, ఇంత జీతం దొరికింది. ఇక నేను ఇంకా నేర్చుకోవడం, మార్చుకోవడం చేస్తే ఇంకొంత ఫ్రీడమ్, 30,000 ఉద్యోగం కాస్త 3 లక్షల ఇన్కమ్ వచ్చే మార్గం అవుతుంది. ఇది థర్డ్ పాయింట్. అప్పుడు మీ స్టెప్ 1కి ప్రాణం వస్తుంది ఉపేందర్ గారు. ఓకేనా? ఈ ప్రాణమే, అంటే మీ ఆలోచన అనే ప్రాణమే మీ పనికి ప్రాణం వస్తుంది అట్లా. తర్వాత 4వది, కృష్ణ సార్ 4వది రాసుకున్నారా? అడుగుతారని తెలియదు సార్. రాసుకున్నాను సార్, రాసుకున్నాను కానీ ఎడ్యుకేషన్ మీద ట్రైనర్ అది 5th వన్. 4వది ఎడ్యుకేషన్ మీద ఆసక్తిని కలిగిన వాళ్ళని తయారు చేయాలి.
ఓకే సార్. ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళని తయారు చేయాలి. అంటే ఎంపవర్మెంట్ కలిగిన వాళ్ళని తయారు చేయాలి. పవర్ఫుల్ గా తయారు చేయాలంటే ఎడ్యుకేషనే, ఇంకోటి ఏది లేదు. మనిషిని మనీ ఒక్కటే చేయలేదు పవర్ఫుల్ గా, ఎడ్యుకేషన్ చేయగలుగుతుంది, ఎంపవర్ చేయగలుగుతుంది. ఈఎం ప్లస్ పవర్. ఈఎం అంటే ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఎం ఫర్ మెడిటేషన్. ఈ రెండు పవర్ఫుల్ గా తయారు చేస్తాయి. ఉమ్. ఆ ఆ యోగా అనేది వాళ్ళలో ఆ శక్తి, యోగ శక్తి, ఆ యోగం కలిగేటట్లు ఆ శక్తిని పెంచుతుంది. సైలెన్స్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో దానికోసం మనం ఏం చేయాలి? డైరెక్ట్ పాయింట్ జిఎస్ఎం అని పెడతాం, మంచిది. జిఎస్ఎం ఎడ్యుకేషన్ కదా, ఆ లక్షణం జిఎస్ఎం తీసుకోవడం. ఓకే, వాళ్ళలో ఆసక్తి కలిగించడం. నేను అటువంటి వాళ్ళని క్రియేట్ చేయాలి అని అంటే, ఇందాక నేను చెప్పిన లక్షణం ఏంటంటే, ఆచరిస్తే బోధిస్తున్నట్టే, పాటిస్తుంటే మనం బోధిస్తున్నట్టే. ఉమ్. నా పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుంటుంది అని అంటే, ఊకే నేను టీవీ చూస్తూనే ఉంటాను కానీ నువ్వు మాత్రం చదువుతుండంటే అట్లా చదవరు. నువ్వు ఏదో ఒక పేపర్ బుక్ పట్టుకొని మనం చదువుతూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా పట్టుకుంటారు. పాటిస్తుంటే బోధిస్తున్నట్టే. ఉమ్. మనం లేస్తున్నామంటే వాళ్ళు ఆటోమేటిక్గా లేచి కూర్చుంటారు. అమ్మ పక్కన వచ్చి కూర్చుంటారు, లేకపోతే నాన్న పక్కన. అట్లా. ఉమ్. సో ఇది ఫోర్త్ పాయింట్. లక్ష్యం చెప్పాను, లక్షణం కూడా చెప్పాను, రైట్? అక్కడ కూడా అయిపోయింది. లాస్ట్ది, నేను మంచి ట్రైనర్ కావాలి. ఉమ్. మంచి ట్రైనర్ కావాలి. సో ఎటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని తయారు చేయాలి? ట్రైనర్ అంటేనే ఇంకోళ్ళని ట్రైనప్ చేయడం, రైట్ సురేష్? రిజెక్షన్స్ హ్యాండిల్ చేసేటువంటి Emotions హ్యాండిల్ చేయాలి. రిజెక్షన్స్ హ్యాండిల్ చేసడం. ఇంకోటి రియాలిటీ గురించి వాట్ ఈజ్ రైట్ అనేది తెలుసుకోవడం, రియాలిటీ. లేకపోతే ప్రతిదీ చికాకు పెడుతుంటది, ప్రతిదీ కోపం వస్తుంటది. ఇట్లా కదా వీళ్ళు చేయాల్సింది, వాళ్ళు చేయాల్సింది ఇది కదా అని ఇట్లా అందరి వైపు అటుకోదు. లేదు, రియాలిటీ, ఎగ్జాక్ట్ గా రియాలిటీ ఏంటో తెలుసుకోవాలి. ఓకే. ఆ తర్వాత రెమ్యునరేషన్ ని క్రియేట్ చేసుకునేట్టు, రెవెన్యూని క్రియేట్ చేసే సత్తా పెరగాలి. దీని ఎంపవర్మెంట్ ఫోర్త్ స్టెప్ లో నుంచి ఫిఫ్త్ స్టెప్ లోకి వస్తారు వాళ్ళు. రియలైజేషన్, రెండోది రియలైజేషన్ అండ్ రెవెన్యూ క్రియేషన్. అది ఇప్పుడు ఆ మేడం గారు కొత్తగా వస్తున్నారు, ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, వాళ్ళ మాట ప్రజెంటేషన్ ఇంకొకరికి మనీ ఇప్పించారు. కేవలం లావణ్య మేడం ఒక్కతే కాదు, ఎగ్జిక్యూటివ్లు ఒక్కరే కాదు, అందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ జరగాలి. సో కేవలం హరి సార్ వచ్చి ప్రజెంటేషన్ చేస్తేనే నడుస్తు అట్లా నా మీద ఆధారపడేటట్టు చేశాను అనుకోండి, నేను బెస్ట్ ట్రైనర్ని కాదు. అసలు నాకు తెలియకుండానే నా టీంలో నెట్వర్క్ క్రియేట్ అయిపోతుందంటే అప్పుడు నేను ఓకే గుడ్, నేను మంచి ట్రైనింగ్ ఇస్తున్నాను అనుకోవచ్చు. అంతేనా? వాళ్ళకి ఇన్కమ్ మీద ఆసక్తి అందరికి ఉంటుందండి, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ అవసరం కాబట్టి ఉంటుంది. అది కాదు మనం చేయాల్సింది, ఎడ్యుకేషన్ మీద ఆసక్తిని పెంచాలి. అంటే మనం ఏమైనా తయారు చేస్తాం సార్ అంటే, చూడండి, ఒక స్వామీజీ గారి దగ్గర, సార్ మీరు రత్నాలను తయారు చేస్తున్నారు సార్ అని అంటే ఏమన్నారు? అప్పుడు సార్ ఏమన్నారంటే, నాది రత్నాలు తయారు చేసే పని కాదు, షూస్ అన్న షూస్ తీసుకురా రత్నాల్ని ఏరుకునేటువంటి పని. ఏమన్నారు? సార్ మీరు రత్నాల్ని తయారు చేస్తున్నారంటే తనేమన్నాడు, నా పని రత్నాలు తయారు చేయడం కాదు, రత్నాల్ని ఏరుకోవడం. ఆల్రెడీ ప్రకృతి తయారు చేసి పెట్టింది ఆ శ్రద్ధని. ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఉన్నారు, జస్ట్ నువ్వు వెతకడమే, వెళ్ళి రత్నాలు వెతికే పనే నాది అని. అర్థమైంది కదా సబ్జెక్ట్, రైట్? ఓకే, భోగ సార్ ఎలా ఉంది వర్క్? సార్ 99 వీక్ అండి సార్, ఈ వీక్. సో ఇప్పుడు అంత ఈ స్టెప్ వన్ గా సార్ స్టెప్ 1 అనేది చాలా ఊపిరి పోసింది సార్ అందరికి కూడా, అంటే ధైర్యాన్ని ఇచ్చింది. Hmm. అన్నట్టుగా ఇందాక ఇది వాట్ ఈజ్ రియలైజేషన్, రియాలిటీలోకి వచ్చినారు చాలా మంది. ఏది కరెక్ట్ అని చెప్పడానికి ఇంకా
ఈజీగా మనం వెళ్ళొచ్చు, ఈ తక్కువ 5 సమయంలో ఎక్కువ లక్షణాలు చేరుకోవచ్చు. ఈ లక్షణాలు పెరగాలంటే ఈ లక్ష్యాలు అవసరమేనా? ఈ 5 ఖచ్చితంగా అవసరం సంభవం. ఇవి అవసరం సార్ ఇవి. అంటే నాకంటూ ఒకటి ఉండాలి. నేను నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలని చెప్పని ఒక ఆసక్తి బలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం లెఫ్ట్ రైట్, నాకు నెట్వర్క్ అంటే ఏంటంటే అప్పుడు వాళ్ళకి వెళ్తాం ఆలోచనలకి. నాకు టీం అనేది రావాలి లెఫ్ట్ రైట్. టీం అంటే ఎవరని చెప్పండి మళ్ళీ ఇంకా అందులోకి వెళ్తాం. అంటే అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకొని లాగిన్ అయ్యేటువంటి వాళ్ళు కాదు, టైం ఇచ్చేవాళ్ళు, ప్రోగ్రామ్స్కి వచ్చేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు, నాకు ఇన్కమ్ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు. ఈ లక్ష్యాలు లక్షణాలు ఉన్న వాళ్ళు అలాంటి రత్నాలను అట్రాక్ట్ చేయగలుగుతారంటారా? డెఫినెట్ గా సార్. అమ్మో, చూడండి సార్ ఎమ్మటే తలుపుతున్నాడు, రైట్ అని అర్థం. ఇది చెప్పి అసలు లాస్ట్ మాట అసలు ఎండమూరి వీరేంద్ర గారి మాట. ఒక సమయం వచ్చేసరికి మీ సమయం ప్లస్ సంపద మీ చేతిలో ఉండాలి. తర్వాత అది ఇంకోటి చెప్పింది సార్, సంపద మీద ఆ సంతోషం మీద అందరికీ ఆసక్తి ఉంటుంది, కానీ ఆచరించే కాడనే అక్కడికి వచ్చేసరికి ఉంది ఎడ్యుకేషన్ మీద ఆసక్తి మెయిన్. ఎస్ సార్, నిలబెట్టేది అదే. మరి ఇప్పుడు ఇంతసేపు అందరూ వింటున్నారంటే వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉందని అర్థం. అవును సార్. మన ఈ సబ్జెక్ట్ వింటున్నారంటేనే ఎడ్యుకేషన్. ఆ శ్రద్ధకి ఊపిరిపోయాలండి జానయ్య గారు, ఆ శ్రద్ధకి ఊపిరిపోయాలి. నాకు ఎండమూరి గారిది చదవంగానే అట్రాక్ట్ చేసింది. ఎస్, నేను ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాను, నాకు ఎక్కువ మనీ అవసరం అని నా శ్రద్ధ మనీ క్రియేషన్ మీదకి వెళ్ళింది కదా. ఆ శ్రద్ధకి ఊపిరిపోయాలి, నీళ్లు పోయాలి, ఆ చెట్టుని అట్లా పెరగనివ్వాలి. ఇప్పుడు ఉదయాన్నే లేచి మీరు వినడం అనే శ్రద్ధ ఉంది కదా, అదే మీ బలం. ఇది దానికి ఊపిరి పోస్తూ ఉండాలి, ఇంకా శ్రద్ధను పెంచుకుంటూ ఉండాలి. నేనేం చేస్తే ఇంకా శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. పెన్ను పేపర్ పెడుతుంటే ఇంకా శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. పేపర్ మీద పెన్ పెట్టడం, దాన్ని ఇంకోరితో పంచుకోవడము, అవేర్నెస్ కల్పిస్తూ ఉండడము, అట్లా వెళ్తూ ఉంటే మీకు ఇంకా శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. ఈ పదంలో చాలా బాగుంది సార్. లక్ష్యం లక్షణాలని అంతా మొత్తం పూర్తిగా అన్నీ ఉంది. ఈ 2 పదాలు బాగా తెచ్చుకుంటే లక్ష్యం ఏముండాలి, లక్షణాలు ఏముండాలి, ఏం కావాలి, ఎలా చేరుకోవాలని చెప్పని కేవలం లక్ష్యంలో క్లారిటీ కూడా అవసరమా లేదా? అమ్మ ఉండాలి సార్, ఖచ్చితంగా ఉండాలి. దాన్ని బలపరిచే పురాణ కథ ఏంటిది? లక్ష్యంలో కూడా క్లారిటీ ఉండాలి, ఏది పడితే అది చూస్తే లక్ష్యంగా అవదు అనే ఒకటి కథ ఏంటి సిచ్యువేషన్? అగో పక్షి కన్ను, అది నేర్పేది అదే. అందుకని కనబడుతుందంటే అన్ని కనబడుతున్నాయి అలా కాదు, కావాల్సింది కనబడుతుందా అది చెప్పేదే అన్నమాట. అది నిజం జరిగిందా లేదా తర్వాత సంగతి, ముందు మనకి చెప్తున్నటువంటి టీచింగ్ ఏంటి, అది లక్ష్యం కరెక్ట్ గా ఉండాలి. నేను నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి అనేటువంటిది ఉండాలి. నేను స్టార్ అవ్వాలి అనడం కూడా అంతే కదా, అది కూడా లక్ష్యమే. స్టార్ అవ్వడం లక్ష్యమే, టూట్ అవ్వడం లక్ష్యమే. నేను ఒక స్టెప్ 1 సార్ చేయమన్నారు చేస్తున్నాను అనేది కూడా లక్ష్యాలే. కాదు, అసలైనటువంటి లక్ష్యము ఇది. అప్పుడు కావాల్సిన లక్షణాలు డెవలప్ అవుతాయి. దీని డెప్త్ మీకు అర్థం కావాలి. మీరు ముందు నేను చెప్తాను అంటే కాబట్టి నా ప్రోడక్ట్ కి నేను డిమాండ్, నా మాటలకి నా డిమాండ్, నా ఎడ్యుకేషన్ కి నా డిమాండ్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఏంటంటే నేను చెబుతున్నాను అంటేనే అందులో డెప్త్ ఉంటుందని అనుకోండి. పైన ఆలోచించవచ్చు, నా డెప్త్కి వచ్చి మీరు ఆలోచించండి, నా కళ్ళతో చూడండి ఇట్లా అంటుంటారు కదా. నా డెప్త్ తోటి మీరు ఆలోచించండి, అప్పుడు దాంట్లో పరమార్థం అనేది ఏదో ఒకటి టాపిక్ చెప్పాలి కాబట్టి చెప్తున్నానా, లేకపోతే ఇందులో ఎంత డెప్త్ దాగి ఉంది అనేది మీరు గ్రహించాలి. మీరు ఇంకే ఏదైనా బిజినెస్ మీటింగ్ కదా, ఇంపార్టెంట్ విషయాలు ఎగ్జిక్యూటివ్స్ చెప్పండి. అలా ఆదాయం కూడా 2 రకాలు చెప్పారు సార్ మీరు. అంటే ఉద్యోగం చేయడం ద్వారా, చిన్న పనుల ద్వారా, చిన్న షాపులు పెట్టుకోవడం ద్వారా సంపాదిస్తున్నారు. రెండోది నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడం ద్వారా సంపాదిస్తున్నారు ఆదాయం. ఇది ఈ రెండో దాంట్లోకి మనం వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ మీరు చెప్పిందంటే అసమాన నాయకత్వ లక్షణాల ద్వారానే వస్తుంది. అన్నింటికి మూలం వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్. ఎడ్యుకేట్ అవ్వడం, ఎడ్యుకేట్ చేయడం.
చైతన్య స్ఫూర్తి నింపే నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే నెట్వర్క్ని క్రియేట్ చేయగలుగుతారు. ఎస్ సార్, క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ తెలియకుండా అదే పని చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా కూడా స్టెప్ 1 తోటి అదే పని చేస్తున్నారు. కానీ ఉమ్, వాళ్ళకి ఇదంతా తెలియకపోవడం వల్ల, అరే నేను అవునా ఇంత డెప్త్ ఉందా దీనికి, నేను ఒక 25 సంవత్సరాలు దీని మీద చక్కగా సంపాదించుకోవచ్చా అనేది. మనకి దేని మీద శ్రద్ధ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఆ శ్రద్ధ దేని మీద ఉంటుంది, ఇది వాళ్ళు సీనియర్ మీరు లాగిన్ చేసుకుంటే 1000 రూపాయలు వస్తాయంటే దానికోసం అని చాలా చిన్నగా ఆలోచించడం అది. నేను లాగిన్ చేసుకుంటే ఒక 1000 రూపాయలు వస్తాయంట, నేను ఒక 2 ప్రొడక్ట్లు సేల్ చేస్తే ఒక 1000 రూపాయలు వస్తాయి. అది చాలా పైపైన ప్రైమరీ దృష్టి అది. కానీ అంతకంటే ఎక్కువ గిఫ్ట్ కంపెనీ ఇచ్చేది. ఉపేందర్ గారు మీకు డైమండ్ అవ్వాలని ఉందా? కమాలి గారు, మేడం ఉమా మేడం, గుడ్, కీప్ ఇట్ అప్, కంగ్రాచులేషన్స్, మంచి వర్క్ చేస్తున్నారు. నిన్న నేను మీ ఫొటోస్ చూశాను దగ్గరుండి, నేమ్ లిస్ట్ రాయించడం. నాకు వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, మీకు ఇంకా ఎట్లా రాయాలి, ఇంకా దాంట్లో ఇంకా క్వాలిటీని ఎట్లా తీసుకురావాలో మీకు చెప్పాలనిపించింది. గుడ్, కీప్ ఇట్ అప్. సో టోటల్గా మన యొక్క స్టెప్స్ డెప్త్ తోటి ఉండాలి. అదే చెప్తున్నాను కదా ఉపేంద్ర గారు, మీకు అనిపిస్తుంది ఏంటంటే, సార్ నాకు ఎగ్జిక్యూటివ్ అవ్వాలని ఉంది, డైమండ్ అవ్వాలని ఉంది అనేది వెంటనే అనిపిస్తుంది. బట్ పక్షి కన్నులాగా లక్ష్యం ఏమి ఉండాలి, దానికి తగ్గ లక్షణాలు ఏమి ఉండాలి, ఇది మనకు తెలుసు. కొంచెం హార్డ్గా ఉంటుందేమో కానీ అది డెవలప్ చేసుకుంటే దాని మీద ఆ మెయిన్ ఏంటిదో దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఈ 5 పాయింట్లు: బిజినెస్, వెల్నెస్, ఫ్రీడమ్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనర్. ఓకే, మనం కొద్దిసేపు సార్ ఇక్కడ చక్కటి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ కమ్యూనిటీ కామర్స్ అనే దగ్గర ప్రత్యేకత దగ్గర సార్ కమ్యూనిటీ కామర్స్ ప్రత్యేకత దగ్గర అంటే నాకు చాలా పదాలు ఉన్నాయి. నేను దీనికి సంబంధించి రాసుకున్నాను సార్. ఈరోజు చెప్పిన దాంట్లో ఇక్కడ నేను చేసినా వస్తుంది నాకు ఇన్కమ్. నేను క్రియేట్ చేసుకున్నటువంటి ఆ నెట్వర్క్ టీం ద్వారా కూడా చేసినా నాకు ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. అదే కాకుండా మూడోది కూడా వస్తుంది సార్, ఇంకా నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు చేసినా నాకు ఇన్కమ్ వస్తుంది. అంటే మనకు ఫ్రీ ప్రోడక్ట్లు వస్తున్నాయి, ఇక్కడ ఎన్నో రకాల ఉపయోగాలు జరుగుతాయి సార్. సంబంధం అంటే ఎవరు ఏ ఎడ్యుకేషన్ చేసినా కూడా అది నాకు ఉపయోగపడుతుంది. వేరే ప్రోగ్రామ్ ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం, కంపెనీ ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ పెట్టుకుంది. ఇది అందరికి నా టీంకి ఉపయోగపడుతుంది. వాళ్ళు సంబంధం లేని వాళ్ళు చెప్పి చేసినా కానీ మళ్ళీ మనకు వస్తుంది. ఇక్కడ నా పంటకి నా ప్లేస్ లో నేను బోర్ తీసుకోవడము, వెళ్తున్న నదీ జలాలు ఉపయోగించుకోవడము, వర్షాన్ని ఉపయోగించుకోవడం, సాగు చేసి పెట్టుకుంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఎస్ సార్, అది సార్, సాగు చేసి పెట్టుకుంటే ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది. అంతే, మన డిమాండ్ మన నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే చాలు. ప్రతిదీ ఈరోజు చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మంతెన గారు చెప్పారు, మనకే ఉపయోగం. న్యాచురల్ ఫుడ్ ఆర్గానిక్ గురించి చెప్పారు, మనకే ఉపయోగం. ఇంకో మేడం గారు, బాబు అన్నిటికీ గ్లూకోజ్ పెరగడమే బ్లడ్ లో, ఇదే కారణం అని చెప్పారు, మనకే ఉపయోగం. ఇంకొక రేఖా గుప్తా మేడం, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ కి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రాణం పోస్తుంది అని చెప్పారు, మనకే ఉపయోగం. ఓకే, సో ముందు మనకి ఆ యొక్క లీడర్షిప్ అంటే ఆ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకునేటువంటిది ఉంటే ఏది జరిగినా, అందుకే సత్యమేవ జయతే, అంతే. నేచర్ అంతా ఎవ్రీథింగ్ రెడీ చేసి పెడుతుంది. నేను చెప్పాను కదా ఇందాకేమన్నాను, నా పిల్లలకి ఏం చెప్తాను నేను, మీరు ప్రాక్టీస్ చేసి సిద్ధంగా ఉండండి. అసలు మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలో నేచర్కి తెలుసు. అయ్యో ఏం అవ్వట్లేదు అని అనుకోకూడదు, సూపర్గా జరుగుతాయి అన్ని. ఈ రోజు ఇప్పుడు మీరు ఈ టైంకి P3 S3ని ఇది ప్రిపేర్ అవ్వడం అండి. ఓకే కృష్ణయ్య సార్, ఈ విఓపిలో ఇది చెప్పండి. S3 అంటే మనల్ని మనం సిద్ధం చేసుకోవడం అంటే నెంబర్ 1 S1 స్టెప్ 1 స్టార్ట్ చేసుకోవడం, స్టెప్ 1 గురించి క్లారిటీ. S2 అంటే సిల్వర్ స్టార్, వీక్లీ 3 ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోవడం, సేల్ చేసుకోవడం. స్టెప్ 3 స్పాన్సరింగ్ చేసుకోవడం.
అంటే ఇంకొకరికి ఫ్రాంచైజ్ ఇవ్వడం. స్పాన్సరింగ్ అంటే ఆ పదం తెలుసుకోవాలి. ఫ్రాంచైజ్ ఇవ్వడం, అమ్ముకునే అవకాశాన్ని ఇవ్వడం. మరి ఇండస్ట్రీ పేరు చెప్పి ఆ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి మనం ఏమైనా పెట్టుబడి పెట్టాలా? ఏం లేదు. మరి నేను పెట్టబోయే స్కూల్కి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టాలంటే ఉంటుందా లేదా? ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే డబ్బులు పెట్టాలి. టీ టైం అని పెట్టుకోవాలంటే పేరు, టీ నేనే తయారు చేసుకుంటా, కానీ పేరు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఫ్రాంచైజ్కి డబ్బులు పెట్టాలి. ఇక్కడ వాళ్ళ స్టోర్కి మనం లింక్ తీసుకొని మనం అమ్ముకున్నా మనకేం లేదు పెట్టుబడి. దీన్ని ఫ్రాంచైజ్ ఇవ్వడం, అమ్ముకునే అవకాశం ఇవ్వడం అంటాం. ఓకే. S3 అని అంటే S1 స్టెప్ 1, S2 రిటైలింగ్ 3 ప్రొడక్ట్స్, S3 ఏంటి? స్పాన్సరింగ్, రైట్? ఫ్రాంచైజ్ ఇవ్వడం. ఈ 3 చేస్తున్నామంటే మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తాం. P3 అంటే P1 అంటే ప్రెజెన్స్. ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని మీరు ఎంత రెడీ చేసుకున్నారు? షాహినా మేడం మీకు నిన్న గుర్తుపెట్టుకున్నారా? ఈ రోజు బిజినెస్ మీటింగ్ పొద్దున్నే అట్లా గుర్తు చేసుకోవడం. ఉపేంద్ర గారు, ఎర్లీ మార్నింగ్ నాకు బిజినెస్ మీట్ ఉంటుంది, అటెండ్ అవ్వాలి అనేది మీరు ముందే ఉందా? మీ సార్ చెప్పారు కదా, అట్లా. ఇది ప్రెజెన్స్ అనమాట. ప్రోగ్రామ్కి మనం, స్కూల్కి పిల్లవాడు ఎంత రెడీ అవుతున్నాడో ప్రోగ్రామ్కి మనం రెడీ అవ్వడం ప్రెజెన్స్, P1. P2 ఏంటి? ప్రెజెంటేషన్స్కి రెడీ చేయడం. వెరీ గుడ్. ప్రెజెంటేషన్స్ రెడీ. ఓకే. P3 ఏంటి? ప్రమోషన్. అంటే మనం జట్టు పని కదా, మనతో పాటు రండి, బాగుంటుంది, వినండి అని చెప్పాలి. బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు, ఇంట్లోకే ఎడ్యుకేషన్ వస్తుంటే మనం ఎందుకు వినొద్దు అనుకునే వాళ్ళు, బంగారం విలువ తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. లక్ష్యం సరిగ్గా లేకపోతే, లక్ష్యం మీద క్లారిటీ లేకపోతే బోర్ కొడుతుంది. చెప్పే ప్రతి పాయింట్ బోర్ కొడుతుంటుంది. లక్ష్యం చాలా అంతా ఉంది కాబట్టి బోర్ కొట్టదు ఎప్పుడు. సరేనా? సరే, కొద్దిసేపు రిలాక్స్ అవుదాం. చాలా మనసు అలసిపోయి ఉండుంటుంది, ఎందుకంటే చాలా మంది పైకే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చక్కగా ఫస్ట్ మైండ్ని సెట్ చేసుకుందాం. ఇట్లా హాయిగా కడుపు నిండుగా 10 సార్లు ఇట్లా ఒకవైపు క్లోజ్ చేయాలి. ఒకటి సూర్యనాడి, ఒకటి చంద్రనాడి అంటారు, తెలుసా? ఒకటి చక్కగా అరిగిస్తుంది, ఒక హీట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, ఒకటి చల్లటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అన్నం మంచిగా అరగాలి అంటే సూర్యనాడి అనేది ఉండాలి. మనకు తెలియని గొప్ప సైన్స్ మనలోనే ఉంది. ఆ తర్వాత ఇటువైపు క్లోజ్ చేసి ఒక 10 తీసుకోండి. మనసు మంచిగా సెట్ అయిపోతుంది. అప్పుడు ఒక 10 నిమిషాలు అట్లా ఆ సైలెన్స్లో మనసును ఉంచాలి. మంచి ఎనర్జెటిక్గా తయారవుతుంది. ఇది మనకు మనం గిఫ్ట్ అనమాట, మనం ఇచ్చుకునే గిఫ్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో లేకపోతే మీరు వింటున్న ఈ మాటలు అందరికీ కాదు. ఈ మాటలు కేవలం ఎవరికంటే నీ వల్ల ఏమీ కాదు, మూసుకుని కూర్చో అనే మాటలు పడుతున్న వాళ్ళకి. ఈ మాటలు ఎవరికంటే వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ సత్తాన్ని వాళ్ళే తెలుసుకోకుండా వేరే వారి మాటలు వింటూ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్న వాళ్ళకి. ఈ మాటలు ఎవరికంటే నా బ్రతుకు ఇంతే, నా తలరాత ఇలా తగలబడింది, నన్నెవడూ మార్చలేడు అని నమ్మే వాళ్ళకి. ఈరోజు ఈ మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు, నీ గుండెకి ధైర్యం, నీ ఆలోచనకి నమ్మకం, నీ ఆత్మకి తెగువలు నింపే మాటలు. మనం పుట్టాక ఒక యోధుడిలా బ్రతకాలి, వీరుడిలా ముందుకు వెళ్ళాలి, అంతేకాని ఒక విక్టిమ్గా, ఒక బాధితుడిగా ఎప్పుడూ ఉండకూడదు అని తెలిసేలా చేస్తుంది. బాధపడితే ఈ సమాజం నిన్ను ఓదార్చవచ్చు, కానీ నిన్ను అలాగే ఈ సమాజం చూస్తుంది. ఎగరలేని ఎత్తులు నీకెందుకు అని నిన్నే నిరుత్సాహపరుస్తుంది. నీ స్థాయి, నీ అంతస్తు, నీ సామర్థ్యం, నీ సత్తా ఇదంతా కూడా సమాజమే నిర్ణయిస్తుంది. కానీ అసలైన నిజం ఏమిటో తెలుసా? బయట వాళ్ళు నిర్ణయించేది నీ స్థాయి కాదు. ఒకరోజు నువ్వు నీ ఆలోచన నుంచి బయటకు వచ్చి నా స్థాయిని నేనే నిర్మించుకుంటాను, నా సత్తా నేనే చాటుకుంటాను, నా హోదా నేనే పెంచుకుంటాను అనే ఒక వీరుడిలా ఆలోచించినప్పుడు సమాజం అనే అపోహ ఒక పొగమంచులా కరిగిపోతుంది. ఆ కరిగిన పొగలో నుంచి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు
నీకు తెలుస్తుంది నీకన్నా మహాయోధుడు ఎవరూ లేరని. అదే మనం ఈరోజు డొనాల్డ్ మిల్లర్ రాసిన హీరో అనే మిషన్ అనే పుస్తకం ద్వారా అర్థం చేసుకుందాం. బీ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ యువర్ స్టోరీ. సినిమాల్లోనే కాదు, మన జీవితంలో కూడా చాలా కథలు ఉంటాయి. ఆ కథ ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలనేది మీ చేతిలోనే ఉంటుంది. ఒక ఎపిక్ సినిమాల ఒక బలమైన పోరాటం చేసే వీరుని పాత్రలో నిన్ను చూసుకుంటావా, లేకపోతే కష్టాల కొలిమిలో కాలిపోతూ అందరి నుంచి సానుభూతి కావాలి అనే పాత్రలో నిన్ను నువ్వు చూసుకుంటావా? మీరు అనుకోవచ్చు, నన్ను నేను ఒక వీరుడిలానే చూసుకుందాం అనుకుంటా కానీ ఒక బాధితుడిలా ఎందుకు అనుకుంటాను అని. మరి నిజానికి మీ లైఫ్లో మీరు ఎలా బ్రతుకుతున్నారు? కథని నడిపించే కథానాయకుడిగా బ్రతుకుతున్నారా, లేకపోతే కథలో బాధపడే బాధితుడిగా బ్రతుకుతున్నారా? నీ కథని నువ్వే రాసుకోవచ్చనే ఆలోచన బాగున్నా సాధ్యం కాదు అని మీరు అనుకోవచ్చు. నా జీవితం నేను కంట్రోల్ చేయలేను అని మీరు అనుకోవచ్చు. నాకు సంఘటనలు జరుగుతాయి, నేను వాటిని ఎలా కంట్రోల్ చేయగలను అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా ఆలోచించడమే విక్టిమ్ మెంటాలిటీ. ఇలా ఆలోచించడమే మిమ్మల్ని బాధితుల్ని చేస్తుంది. బాధితులు ఏ కథలో ఉన్నా వాళ్ళు బాధితులుగానే ఉంటారు. జీవితాన్ని తిరిగి నిర్మించుకోవాలి, కొంచెం బెటర్ అవ్వాలి అని అనుకోవడం కంటే కూడా ఒక నిరాశలో బ్రతుకుతూ ఉంటారు. మన సినిమాల్లో లాగానే ఒక బలమైన హీరో వస్తాడు, నా జీవితం మారుస్తాడని అనుకుంటారు. 1983 ప్రపంచ కప్ భారత్ గెలుస్తుందని ఎవ్వడూ నమ్మలేదు. మన టీం మీద ప్రపంచం మొత్తానికి సింపతి ఉండేది. వెస్టిండీస్ వాళ్ళ చేతుల్లో తన్నులు తింటారు, ఆస్ట్రేలియన్ టీంతో పోటీ పడగలరా అని అందరూ అన్నారు. అప్పుడు విక్టిమ్ మెంటాలిటీ లేని ఒక క్రికెటర్ భారతదేశానికి తన కెప్టెన్సీతో వీరుడిలా నుంచున్నాడు. భయపెట్టే బౌలర్లనే చితకబాదాడు. అరివీర భయంకర బ్యాట్స్మెన్లని అవుట్ చేసి పవీలియన్లో కూర్చోబెట్టాడు. తన కథ తానే రాసుకున్నాడు. అంతేకాని వేరే వారి దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతా అని ఎప్పుడూ అనుకోలేదు. జీవితం నీ మీద విసురుతున్న ఒక్కొక్క సవాలుని అధిగమించి ఒక విక్టిమ్ నుంచి ఒక సూపర్ హీరోగా నువ్వు మారాలి. ప్రతి సూపర్ హీరో లేకపోతే ఎలాంటి యోధుడి కథ అయినా తీసుకోండి, ఏదో ఒక చోట ఆ కథ మొదలు పెడతాడు. నీ కథ ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవ్వాలి. యాటిట్యూడ్ మేక్స్ ఎ హీరో. ఒక వీరుణ్ణి ఒక బాధితుడి నుంచి వేరు చేసేదేమిటో తెలుసా? యాటిట్యూడ్. సవాల్ అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఎదురవుతుంది. ఒక బాధితుడికి ఒక వీరుడికి ఒకే రకమైన కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాన్ని నేను జయిస్తాను అనే యాటిట్యూడ్ వీరుడిదైతే ఆ కష్టం నుంచి నన్ను బయటపడేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని చూసేది బాధితుడు. అందుకే ఒక వీరుడి యాటిట్యూడ్ ఈ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. వీరులు ఎప్పుడు కూడా ఇంటర్నల్ కంట్రోల్నే నమ్ముతారు. వాళ్ళ జీవితం మీద జరుగుతున్న సంఘటనల మీద వాళ్ళకి కంట్రోల్ ఉంది, వాళ్ళ డెస్టినీని వాళ్ళు మార్చుకోగలరు అని నమ్ముతారు. కానీ బాధితులు ఎక్స్టర్నల్ కంట్రోల్ని నమ్ముతారు. బయట జనాలు, బయట పరిస్థితులు వాళ్ళని కంట్రోల్ చేస్తాయని నమ్ముతారు. మనలో చాలామంది ఎక్స్టర్నల్ కంట్రోల్లోనే బ్రతుకుతాం. నా స్నేహితుడు ఒకడున్నాడు. అతను ఒక రైటర్. తను చాలా రాయాలనుకుంటాడు కానీ రాయడు. టైం బాగోలేదు, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, రైటర్స్ బ్లాక్ ఉంటుంది, నా కంప్యూటర్ పాడైపోయింది, నా కుర్చీ విరిగిపోయింది, ఇలా ఎన్నో సాకులు మాటలు అతని దగ్గర ఉంటాయి. కానీ అతని ఫేవరెట్ రైటర్ స్టీఫెన్ కింగ్ గురించి అతను తెలుసుకున్నప్పుడు తన ఆలోచన తీరు మారిపోయింది. స్టీఫెన్ కింగ్కి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇవేం అక్కర్లేదు. మంచి చైర్ కావాలి, మంచి కంప్యూటర్ కావాలి, మంచి లొకేషన్ కావాలి, ఇలా ఏమీ అక్కర్లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే గొప్ప కథ రాయగలనని చెప్తాడు. ఒక గొప్ప కథ రాయాలనేది నాలోనే ఉంది అని ఆయన చెప్తాడు. అందుకే ఆయన ఇప్పటికీ 64 నవలలు రాయగలిగాడు. ఇప్పటికీ 200కి పైగా షార్ట్ స్టోరీస్ రాశారు. అలాగే హాలీవుడ్ దాదాపుగా స్టీఫెన్ కింగ్ కథల మీద దాదాపుగా 34 సినిమాలు తీసింది. తన మీద తనకి కంట్రోల్ ఉందని బలంగా నమ్మిన మహామనిషి స్టీఫెన్ కింగ్. మరి మీ కంట్రోల్ మీలోనే ఉంది అని నమ్ముతున్నారా? లేకపోతే బయట సమాజం, బయట వస్తువులు మిమ్మల్ని కంట్రోల్ చేయగలవని నమ్ముతున్నారా? ఆలోచించండి. ఒక వీరుడిగా మారడానికి మొట్టమొదటి విషయం యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ ఏమిటో ఇప్పుడే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సఫరింగ్ గివ్స్ యూ మీనింగ్. సవాలుని ఎదుర్కొని నిలబడేవాడు మహావీరుడని తెలుసుకున్నాం. కానీ అతని కథ అంతేనా? సవాలు వచ్చిన వెంటనే హీరోలు అయిపోతారా? సవాలు వచ్చేదాకా ఇంట్లో కూర్చుంటాడా ఖాళీగా? లేదు. ఒక వీరుడు సవాలు వచ్చేదాకా ఖాళీగా కూర్చుంటానేనని అనుకోడు.
షర్టు మడత పెట్టి ఒళ్ళు వంచి తను చేయాల్సిన పని చేస్తాడు. ఆ పని చేస్తున్నప్పుడు తనకి ఎదురయ్యే సవాళ్లను తన యాక్షన్తో ఎదుర్కొంటాడు. హీరోస్ ఆర్ పీపుల్ ఆఫ్ యాక్షన్. చైల్డ్ లేబర్ అనేది ఒక సమస్య. వాళ్ళ జీవితాన్ని ఎవడో ఏమీ చేయలేడని మనం అందరం అనుకుంటాం, బాధపడతాం, వదిలేస్తాం. కానీ కైలాష్ సత్యర్థి అనే ఆయన చిన్నప్పటి నుంచి ఇలాంటి పిల్లలు పడుతున్న కష్టాలు చూసి చూసి ఎవరో వచ్చి ఏం చేస్తారు, నేనే చేయాలని నిర్ణయించుకుని తన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ని వదిలేసి బచ్పన్ బచావో ఆందోళన్, సేవ్ చైల్డ్హుడ్ అనే మూవ్మెంట్ని స్టార్ట్ చేసి దాదాపుగా 1,00,000 మంది చిన్నారులను బానిస బ్రతుకుల నుంచి విముక్తులను చేశారు. దీనికే ఆయనకి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వరించింది. కానీ ఈ మూమెంట్, ఈ జర్నీలో ఆయనకి ఎలాంటి సఫరింగ్ ఉండదా? ఉంటుంది. బాధలు కుప్పలు కుప్పలుగా వస్తాయి. ఆ కష్టాలే మనిషిని వీరుడుగా మారుస్తాయి. ఒక మహాయాత్ర చేసేవాడు, ఒక హిమాలయన్ పర్వతం ఎక్కేవాడు, వాళ్ళ ముందు అన్ని సవాళ్ళే ఉంటాయి, బాధలే ఉంటాయి. కానీ ఈ ఛాలెంజెస్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆ ఛాలెంజెసే, ఆ సవాళ్ళే వాళ్ళ బాధల్ని మర్చిపోయేలా చేస్తాయి. ఒక యోధుడు ఎప్పుడు కూడా తాను సాధించిన విజయాలను గుర్తుంచుకుంటాడు, అలాగని తన బాధల్ని మర్చిపోయాడని కాదు. అప్పుడు బాధపడిన దానికి ఒక అర్థం ఉంది, అదే ఈ విజయం అని తెలుసుకుంటాడు. అలాగే మనం పడుతున్న బాధల్ని బాధలుగా మాత్రమే వదిలేసి బాధపడుతూ మాత్రమే ఉంటే ఒక బాధితుడుగానే మిగిలిపోతాం. అదే మనం గనక ఆ బాధలే మన విజయానికి అర్థాన్ని ఇచ్చాయి, అవే మనకి గొప్ప పాఠాలు అని మనం తెలుసుకున్న రోజు, ఎంత భయంకరమైన బాధ అయినా సరే దానికి ఒక అర్థం ఉంది, అదే నిన్ను విజయం వైపు నడిపిస్తుంది అని తెలుసుకుంటావు. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గోల్ యూ సెట్. ఈ సమాజంలో ఏది శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది మార్పు ఒకటే. చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్. చాలామందికి మార్పు అంటే భయం, మారితే ఏమైపోతుందో అనే భయం. కానీ దానికంటే భయంకరమైనది ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉండిపోవడం. మనిషి అన్నాక ఎదగాలి, ముందుకు వెళ్ళాలి, ఓడిపోవాలి, నేర్చుకోవాలి, గెలవాలి. అంతేగాని అలాగే ఉండిపోకూడదు. నాకేం చేయాలో అర్థం అవడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, నాకు అందుకే మార్పు నచ్చదు అని అంటే నిన్ను నువ్వే ఒక వీరుడు అవ్వనివ్వకుండా ఆపేసుకుంటున్నావని అర్థం. అందుకే నీ గోల్ ఏమిటో ఒకసారి ఆలోచించు. నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలనేది నీ గోల్ అయితే ఆ గోల్ కోసం నువ్వు ఎలా మారాలి, ఏం చేయాలి, ఎలా మారితే నీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకోగలవు ఆలోచించు. అలాగే గోల్ని సాధిస్తేనే మనం హీరో అవుతాం, యోధుడు అవుతాం అని అనుకోకూడదు. ఆ గోల్ కోసం మీరు చేసే ప్రయాణంలో మీరు ఒక మామూలు మనిషి నుంచి ఒక యోధుడిగా మారడం గమనిస్తారు. ఎలాంటి కాన్ఫిడెన్స్ లేని మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ధైర్యం లేకుండా యాత్ర మొదలుపెట్టిన మీరు ధైర్యవంతులవుతారు. ఆ గోల్ కోసం అవసరమైన ఆయుధాలను, ఫోకస్, పేషెన్స్, స్ట్రెంగ్త్, ఇలా వీటన్నిటినీ స్లోగా మీ ప్రయాణంలో సేకరిస్తారు. అందుకే జర్నీ అనేది చాలా ముఖ్యం. మరి ఆ జర్నీలోకి వెళ్ళాలి అంటే మీ గోల్ ఏమిటి? కొత్త కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కొత్త కంపెనీ పెడదాం అనుకుంటున్నారా? అలా ఏదైనా మీ గోల్ ఏమిటో ఇప్పుడే ఫిక్స్ అవ్వండి, యాత్ర మొదలు పెట్టండి. అలాగే ఈ యాత్రకి ముందే ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఈజీగా ఉండదు. ముందే అనుకున్న పాయింట్, సఫరింగ్, బాధలు ఉంటాయి. అవే నిన్ను యోధుడిగా మారుస్తాయి. సో మీ జర్నీ ఇప్పుడే మొదలు పెట్టండి. ఆ జర్నీ ఏ గోల్ వైపు ఇప్పుడే నిర్ణయించుకోండి. హీరోస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మోషన్. మీరు ఒక గోల్ అనుకున్నారు, దానికోసం ఒక యాత్ర మొదలుపెట్టారు. మరి ఆ గోల్ సాధించేస్తే మన యోధుడు పనేంటి? మళ్ళీ మామూలేనా? మీకు అనుకున్న కంపెనీ పెట్టేస్తే మీ గోల్ అయిపోయిందా? మీరు అనుకున్న లైఫ్ మీరు అచీవ్ చేస్తే మీ గోల్ అయిపోయిందా? సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు మోషన్లోనే ఉంటారు, అంటే కదులుతూనే ఉంటారు. ఒక గోల్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ గోల్ ఏమిటి అనేది ఆలోచించి ఇంకొక యాత్రలోకి వెళ్ళిపోతారు. మన ఆర్మీ వాళ్ళకి ఒక మిషన్ తర్వాత ఇంకొక మిషన్ అనేది ఉంటూనే ఉంటుంది. ఒక పని తర్వాత ఇంకొక పని, అలాగే మనకు కూడా ఉండాలి. భవిష్యత్తు గురించి అంత ఆలోచించాలా, అంత అవసరం ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుందో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే మనకు కూడా మన భవిష్యత్తు మీద ఒక కన్ను ఉండాలి. మనం చేస్తున్న పని మీదే కాదు, మన భవిష్యత్తులో చేసే పనుల మీద కూడా మనకు ఒక ఇంటర్నల్ కంట్రోల్ ఉండాలి, ఎక్స్టర్నల్ కంట్రోల్ కాదు. అందుకే భవిష్యత్తులో ఏం చేయాలో ఒక ప్లాన్లో ఉండాలి. అంతేకాని ఏదో ఒకటి జరుగుద్దులే ఖాళీగా కూర్చుందాం అని అనుకోకూడదు. సో మీ భవిష్యత్తు ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరే నిర్ణయించుకోండి. మీ యాత్రని మీరే చేయండి. ఒక బాధితుడిలా కాదు, ఒక యోధుడిలా చేయండి. మీ సత్తా ఏమిటో మీరే తెలుసుకోండి.
ఒకసారి మనం మాట్లాడుకున్న మాటల్ని మళ్ళీ రివైజ్ చేద్దాం. బీ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ యువర్ స్టోరీ. నీ కథకి నువ్వే హీరో, విక్టిమ్ కాదు. బాధపడుతూ కూర్చోకు, లేచి నిలబడి ముందుకు కదులు. యాటిట్యూడ్ మేక్స్ ఎ హీరో. నువ్వు చేసే పని ఏదైనా నీ కంట్రోల్లో ఉంది. ఇంటర్నల్ కంట్రోల్ నీదే, ఎక్స్టర్నల్ కంట్రోల్ కాదు. ఇది మీ యాటిట్యూడ్కి అసలైన అర్థం. సఫరింగ్ గివ్స్ యూ మీనింగ్. గొప్పగా సాధించాలంటే గొప్పగా కష్టపడాలి, గొప్ప గొప్ప బాధలు చూడాలి. అవే మనల్ని ఒక గొప్ప మనిషిగా మార్చుతాయి, కొత్త అర్థాన్ని ఇస్తాయి, విజయం వైపు తీసుకువెళ్తాయి. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గోల్ యూ సెట్. ఒక గోల్ అనుకో, దానికోసం మారు. ఒక మామూలు మనిషి నుంచి ఆ గోల్ కోసం కావాల్సినవన్నీ నేర్చుకుంటూ ఒక యోధుడిలా మారు. హీరోస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మోషన్. ఒక గోల్ అయిపోతే నెక్స్ట్ గోల్, అంతేగాని ఏదో ఒకటి జరుగుద్దిలే అని కూర్చోకు. సో ఫ్రెండ్స్, ముందు మీరు ఒక యోధుడని నమ్మండి. దానికి కావాల్సిన కంట్రోల్ మీ దగ్గరే ఉంది. అదే మీ యాటిట్యూడ్ అని తెలుసుకోండి. ముందుకు వెళ్ళే కొద్దీ బాధల్ని తట్టుకుని వెళ్ళండి. ప్రతి బాధకి అర్థం ఉందని తెలుసుకోండి. మిమ్మల్ని మీరు మహాయోధుడిగా మారడం చూసుకోండి. అనుకున్న గోల్ అచీవ్ చేయడం చూసుకోండి. ఆ గోల్ తర్వాత ఇంకొక గోల్, అలా అలా మీ యాత్రలో మీరు వెళ్ళిపోతూ ఉండండి. ఇది మిమ్మల్ని ఒక మహాయోధుడిగా మారుస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గ్రేట్. నెమ్మదిగా రెండు చేయండి, హెల్ప్ తోటి స్లోలీ ఓపెన్. ఈ యొక్క ఎనర్జీని మీ యొక్క రైట్ థింకింగ్కి వాడుకోండి. చాలా ప్లస్ అవుతుంది మీకు. తొందరగా మీరు పాజిటివ్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. పాజిటివ్కే వాడుకోండి. నెగిటివ్ థింకింగ్కి, కోపంకి, లేకుంటే ఇంకోటి పరేషాన్కి వాడుకోవద్దు. ఈ శక్తిని క్రియేషన్కి వాడుకోవాలి. మీరు ఎవరు గుర్తుకు వస్తారు చక్కగా. ఈ ఈ ప్రశాంతత అనేటువంటి స్టేట్ని మీ క్రియేషన్కి వాడుకోవాలి. రేపు ఉదయం ఇదే సమయం స్టార్ 250 అండ్ అబోవ్ మిషన్ 500, మిషన్ స్టార్ 500 అనే ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ 250కి ప్రతి శనివారం. ఇక మీద ప్రతి శనివారం మిషన్ 500s 250 స్టార్ 250లకి వాళ్ళ వర్క్ ప్లాన్ గురించి, ఇంకా S3 అంటే ఇప్పుడు S3ని P3ని చెప్పేటప్పుడు కొంచెం స్పీడప్ చేసుకుంటూ చెప్పడం, ఎందుకంటే మళ్ళీ ఇది ఎక్స్ట్రా బర్డెన్ అయిపోద్ది నాలెడ్జ్ అని. ఓకే, వాళ్ళకి ఇంకా వర్క్ ప్లాన్ తొందరగా సక్సెస్ అవ్వడానికి ఎటువంటి ఆలోచన విధానాలు, వర్క్ కానీ అండ్ వెల్నెస్కి సంబంధించినటువంటి విశేష అంశాలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు మీ టీం తోటి అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జిక్యూటివ్స్ ఉండండి, మీతో